కాన్సెప్ట్. అంటే నాట్ ఓన్లీ క్రిప్టో బేస్డ్ కాన్సెప్ట్, దిస్ ఈస్ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ క్రిప్టో బేస్డ్ కాన్సెప్ట్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక ప్లాట్ఫామ్ లో అసలు క్రిప్టో కాన్సెప్ట్ అనేది మార్కెట్ లోకి రావడమే ఒక గొప్ప. అంటే ఒక కాన్సెప్ట్ అనేది డీసెంట్రలైజ్డ్ కంప్లీట్ గా విజనరీతో రావడం అనేది ఇంకా ఎంతకన్నా గొప్ప అని చెప్పొచ్చు. అలాంటి డీసెంట్రలైజ్డ్ కంప్లీట్ ప్రాజెక్ట్ లో మనం ఈ రోజు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తున్నాం. ట్రావెల్ చేసి చాలా మంది బెస్ట్ ఎర్నింగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్కమ్ సోర్సెస్ కింద బెస్ట్ లీడర్స్ అనే వాళ్ళు కూడా లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసిన పీపుల్స్ కూడా కంపెనీలో చాలా మంది ఉన్నారు. అసలు ఏంటి సార్ ఇక్కడ జరిగే కాన్సెప్ట్ ఏంటి, అసలు డీసెంట్రలైజ్డ్ క్రిప్టో అంటే ఏంటి, అసలు మన కంపెనీ క్రిప్టోలోకి రావడానికి కారణాలు ఏంటి, ఇండియాలో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కింద రావచ్చు కదా, లేదంటే ఐఎన్ఆర్ కింద రావచ్చు కదా అంటే, సార్ సింపుల్ చెప్పాలి అంటే ప్రపంచంలో ప్రతి ఇంటికి కూడా ఒక కంపెనీ ఒక విజిబిలిటీ కానీ లేకపోతే సక్సెస్ కానీ రీచ్ చేయాలి అంటే ఖచ్చితంగా క్రిప్టో ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఆ రీచబిలిటీ అనేది ఇస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏం చెప్పాలి అంటే బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ కింద ఈ రోజు ప్రపంచంలో చాలా మందికి పరిచయం అయ్యి ఇంకా ఎంతో మందికి ఇంకా పరిచయం కావడానికి అవైలబుల్ గా ఉన్న కంపెనీ మన స్కై మార్కెట్. సింపుల్ చెప్పాలి అంటే లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్న పీపుల్స్ ఇంట్లో సాటిస్ఫైడ్ పొజిషన్స్ తీసుకున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయని చెప్పొచ్చు మన కంపెనీ నుంచి. అలాగా మెయిన్ మన టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ ఓకే అసలు క్రిప్టో కరెన్సీ దాంట్లో మన కంపెనీ ఎందుకు వచ్చింది అనేది రీజన్. ఫస్ట్లీ ఇక్కడ ప్రపంచానికి మనం ఒక మార్కెట్ ని లేకపోతే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని ప్రతి ఇంటికి రీచ్ చేయగలగాలి అంటే మనం క్రిప్టో ప్లాట్ఫామ్ అనేది మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు క్రిప్టో అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి కంట్రీలోనూ మీరు ఈ యాక్సెస్ అనేది ఉంటుంది. మన ప్రాజెక్ట్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఏషియా, నాట్ ఓన్లీ డిఫరెంట్ సిటీస్. అంటే సింపుల్ చెప్పాలి అంటే మనం ఒక కంట్రీకి ఒక ఏషియా కంట్రీకే కాదు, మన ఇండియన్ కంట్రీకే కాదు, ఒక ఖండానికే కాదు, ప్రతి ఖండానికి కూడా ఇది మనకు విస్తరిస్తుంది. అంటే ఎక్కడైతే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంటుందో మనం అక్కడి నుంచి కూడా మన పాసిబిలిటీస్ యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. రీసెంట్లీ మా టీమ్స్ కూడా మాకు అమెరికాలో వచ్చినాయి, దుబాయ్లో వచ్చినాయి, తర్వాత వచ్చేసరికి ఆస్ట్రేలియాలో కూడా వచ్చినాయి. ఇది ఇండియాలోనే చేసుకోవాలి అనే ప్రాజెక్ట్ కాదు, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా చేసుకునే ప్రాజెక్ట్. అందుకనే మనకు వచ్చేసరి ఇది కంప్లీట్లీ క్రిప్టో బేస్డ్ ప్రాజెక్ట్. ఓకే సార్, క్రిప్టోలో ప్రాజెక్ట్ అనేది మనకి తీసుకొచ్చారు. ఇప్పుడు సింపుల్లీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏంటి టార్గెట్ ఏంటి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఉండొచ్చు. అసలు క్లియర్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడున్న మార్కెట్ లో అత్యధికంగా మార్కెట్ సంపాదించిన ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది క్రిప్టో. అంటే క్రిప్టో ఇంత బూమింగ్ అనేది ఎందుకు ఉంది అంటే సార్ ఈ రోజుల్లో ఎలా అయిపోయింది అంటే ఒక సెక్యూరిటీ అనేది లేదు దేంట్లో కూడా. సెక్యూరిటీ అనేది చెప్పాలి అంటే సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ మనకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సెక్యూరిటీ లేదు, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సెక్యూరిటీ లేదు, ఇంకా చెప్పాలి అంటే మనం ఏదైనా ఫోటో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా సెక్యూరిటీ లేదు. ఈ రోజుల్లో మీరు ఎవరికైనా ఫోన్ చేసిన చూసారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సింపుల్ గా ఏదైనా మొబైల్ మీరు ఏదైనా మెసేజ్ వచ్చినా అన్నోన్ కాల్స్ వచ్చినా సరే లిఫ్ట్ చేయకండి, మెసేజ్ లిఫ్ట్ చేయకండి అంటే సెక్యూరిటీ అనేది ఎంత ఇంపాక్ట్ అయింది, ఎంతమంది లాస్ ఉంటారు, ఎంతమంది లాస్ అయితే అలాంటి మెసేజ్ అనేది మనం కాల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి అంత ఎఫెక్ట్ అనేది వచ్చింది అంటే ఎంత మేజర్ ఆఫ్ ఇన్కమ్స్ కానీ ఎంత మేజర్ ఆఫ్ డేటా అనేది లాస్ అయిందో ఒకసారి ఆలోచించాలి. అంటే ఈ రోజుల్లో సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా లేదు. ఇన్నర్లు ఒక దొంగతనం చేయాలి అంటే ఏదైనా సరే ఒక ఇంట్లో దొంగతనం చేసేవాడు, లేదంటే బ్యాంక్ లో రాబరీ చేసేవాడు. బట్ ఈ రోజు ఆ పరిస్థితి అనేది పోయింది. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని మనకి అవతల వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ అనేది సీజ్ చేసి వాళ్ళ అకౌంట్స్ ని ఖచ్చితంగా దాన్ని క్లోజ్ చేసే టెక్నాలజీ అనేది వచ్చేసింది. అంటే వాళ్ళు మీ ఇంటికి రాకుండానే మీకు ఒక మెసేజ్ పంపించడం ద్వారానో ఒక లింక్ పంపించడం ద్వారానో క్లియర్లీ మీకు అకౌంట్ లో ఉన్న మనీ అంతా కూడా కంప్లీట్ గా కొలాప్స్ చేసే టెక్నాలజీస్ అనేవి ఈ రోజు వచ్చింది. మన అమౌంటే కాదు మన మనీ కూడా, మనకి మన డేటాకి మనకి ఏదైతే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయో ప్రతి దానికి కూడా సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రపంచానికి ఎలా పరిచయం అవ్వాలి అంటే ఎంతమంది యూజర్స్ అనే వాళ్ళు వచ్చినా సరే దానికి ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎంతమంది హ్యాక్ చేయాలని చూసినా సరే ఎవరు హ్యాక్ చేయలేని పాసిబిలిటీ ఆఫ్ ప్లాట్ఫామ్ ని తీసుకురావాలి. అందుకనే క్రిప్టోలో ఒక కొత్త ఎవల్యూషన్ తీసుకొచ్చింది ఈ క్రిప్టో కరెన్సీ కాన్సెప్ట్ అనేది. ఇందులో
ఇందులో మనం మనీ ఒకరికి కరెన్సీ అంటే ఇన్ ద సెన్స్ మనీ పంపించుకోవడమే కాదు, డేటాను కూడా పంపించుకోవచ్చు, సెక్యూర్డ్ గా మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ఇందులో పాసిబుల్ అవుతుందంటే సార్ అవును, ఇందులో పాసిబిలిటీ అనేది ఉంది కాబట్టి ఈ రోజు ఇది ఇంత సక్సెస్ తీసుకుంటుంది. ఈ రోజు గోల్డ్ కంటే ఎక్కువ విలువైన దాని కింద కూడా బిట్ కాయిన్ అనేది మనకి ఈ రోజు పెరిగింది అంటే దానికి కారణం అంతా కూడా ఈ సెక్యూరిటీ ప్రికాషన్స్ అనేవి ఎక్కువ ఇందులో ఉన్నాయి కాబట్టి. ఇందులో ఆనియన్ లేయర్డ్ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ ని వాడతారు అనమాట. దానివల్ల ఏంటి అంటే ఎక్కువ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఎవరో కూడా హ్యాక్ చేయలేని పాసిబిలిటీస్ ఎక్కువ తీసుకుంటుంది. ఇది కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అవడం వల్ల ఎవరు కూడా ఎక్కడి నుంచి హ్యాక్ చేయలేని పాసిబిలిటీస్ ని ఎక్కువ పెంచుతుంది. ఇలాంటప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో ఖచ్చితంగా బయట మార్కెట్ లో ఎలా ఉంటుందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే ప్లాట్ఫామ్ ద్వారా చాలా ఎర్నింగ్ ఆపర్చునిటీతో పాటు లర్నింగ్ ఆపర్చునిటీని కూడా మీరు తీసుకుంటారు. ఏదైతే మనం ఈ రోజు డిస్కస్ చేసుకున్న ప్లాట్ఫామ్ అనేది ఉందో ఈ రోజు మీరు దీని గురించి తెలుసుకోవడం వల్ల ఖచ్చితంగా ఒకటైతే క్లియర్ గా చెప్పగలను సార్, రేపు పొద్దున్న ఫ్యూచర్ విజనరీలో ఎలాంటి కంపెనీ అనేది ప్లాట్ఫామ్ అనేది మార్కెట్ లోకి వచ్చినా సరే దాన్ని ఎలా అసెస్మెంట్ చేయాలి, అది మంచిదా కాదా, రేపు పొద్దున్న మనతో పాటు ఎవరైనా ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి మనకి కూడా బెనిఫిట్ అనేది ఉంటుందా లేదా అనేది మీకు మీరుగా కాలిక్యులేట్ చేసుకునే స్కిల్స్ ని మనం ఇక్కడ నుంచి పొందొచ్చు. అంటే మనం ఎంత బెస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం అనేది ఆలోచించండి. ఈ రోజుల్లో క్రిప్టో అనే పేరుతో కూడా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో క్రిప్టో అనే ప్లాట్ఫామ్ వచ్చిందంటేనే భయపడుతున్నారు. అమ్మో అక్కడ ఏదో భయం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా అలాంటివి మనం ఫేస్ చేస్తే మళ్ళీ దానికి సమాధానం చెప్పుకోలేమని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. అసలు క్రిప్టోలో ఒక ప్రాజెక్ట్ స్టాండర్డ్ గా వచ్చిందంటేనే దాన్ని నమ్మడమే చాలా కష్టంగా అయిపోయింది ఈ రోజుల్లో. బట్ ఇలాంటి రోజుల్లో ప్రతిదీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ క్లియర్ కట్ గా ఉన్నది ఉన్నట్టు కంపెనీలో ఏం జరుగుతుందో ప్రతి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి కూడా కంపెనీ అనేది ట్రాన్స్పరెంట్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఫర్దర్ గా మీకు అన్ని క్లియర్ కట్ గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు క్లియర్లీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అసలు మన ప్రాజెక్ట్ అనేది ఎంత వర్కబిలిటీ అనేది ఇప్పుడు మీరు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా క్లియర్ గా వినండి సార్, ఖచ్చితంగా మీకు క్లారిటీ అనేది వస్తుంది. అసలు మన కంపెనీ అనేది అసలు క్రిప్టోలోకి రావడానికి రీజన్ ఏంటి, ఎందుకు క్రిప్టోలో అంటే సక్సెస్ తీసుకోవాలి అంటే క్రిప్టోలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ, దాంతో పాటు ఏంటంటే ఎంత మంది ఉన్నా సరే క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకునే ఆపర్చునిటీని షేర్ చేయడం అనేది చాలా వరకు కూడా ఈజీ అనే చెప్పొచ్చు. బట్ ఇంత కాన్సెప్ట్ లో ఒక కంపెనీ అనేది క్రిప్టోలో వచ్చినప్పుడు దాన్ని అది సక్సెస్ ఎలా తీసుకుంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి స్కైమారవెల్. ఇది ట్రూలీ ఇండియన్ బేస్డ్ ప్రాజెక్ట్, అంటే ఇది ఇండియన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి మెయిన్లీ ఏంటి అంటే క్లియర్లీ చెప్పాలి అంటే ఇప్పటి వరకు కూడా టైర్ 1 కాయిన్ అనేది మార్కెట్ లో లేదు. అంటే ఇండియా నుంచి చెప్పాలి అంటే మనకి టైర్ 1 కాయిన్స్ ఉన్నాయి, టైర్ 2 కాయిన్స్ ఉన్నాయి, టైర్ 3 కాయిన్స్ కూడా ఉన్నాయి. అంటే సింపుల్ చెప్పాలి అంటే రేట్ ఆఫ్ ఛాన్సెస్ అన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అని ఎలా సెపరేట్ చేస్తారో ఇక్కడ పాయింట్స్ ను కూడా టైర్ 1, టైర్ 2, టైర్ 3 కింద క్వాలిటీ అనేది సగ్రిగేట్ చేస్తారు. సింపుల్ చెప్పాలంటే ఒక ఫ్రూట్స్ లో క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి సింపుల్ చెప్పాలి అంటే దాన్ని క్వాలిటీ సెగ్రిగేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ బెస్ట్ పేర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటుందో అంటే సింపుల్ చెప్పాలి అంటే మనకి ఎక్కువ వాల్యూ ఆఫ్ ట్రేడింగ్ అనేది దేంట్లో జరుగుతుంది, ఎక్కువ మంది హోల్డ్ చేసుకున్న కాయిన్ ఏది అనేది ఇవన్నిటిని కలిపి ఒక వాల్యుబుల్ కాయిన్ కింద కన్సిడర్ చేసి దాన్ని టైర్ 1 కాయిన్ కింద పెడతారు. సింపుల్ చెప్పాలి అంటే టాప్ 10 కాయిన్స్ అన్నిటిని టైర్ 1 కాయిన్స్ అంటారు. అప్రాక్సిమేట్ గా కొన్నిసార్లు అయితే టాప్ 20 కాయిన్స్ కూడా టైర్ 1 కాయిన్స్ లోకి వస్తాయి. ఇలా టైర్ 2 కాయిన్స్ ఉన్నాయి, టైర్ 3 కాయిన్స్ కూడా చాలా లాక్స్ ఆఫ్ కాయిన్స్ వచ్చినాయి. ఇది అంతటికి కారణం రావడానికి ఏంటంటే క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ అనేది వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చింది. ఈ బిట్ కాయిన్ అనేది ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ కాయిన్స్ అని అంటారు ఖచ్చితంగా చెప్పాలి అంటే. బట్ ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీ ప్రపంచానికి ఇంత పేరు రావడానికి కారణం అయితే ఇదని చెప్పాలి. ఇప్పుడు బిట్ కాయిన్ అనేది ఇంత కాంపిటేటివ్ కాయిన్ అయ్యింది కాబట్టి ఇది టైర్ 1 కాయిన్ లో ఖచ్చితంగా ఉంది. ఇలా టైర్ 1 కాయిన్ లో చాలా బెస్ట్ కాయిన్స్ ఉన్నాయి. ఎథీరియం, ట్రాన్, రిపుల్ అని చెప్పి డిఫరెంట్ కాయిన్స్, బెస్ట్ కాయిన్స్ అనేవి ఉన్నాయి. బట్ సింపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు టైర్ 1 కాయిన్ కింద ఉండడం వల్ల ఆ కంపెనీకి కానీ ఆ కంపెనీతో ట్రావెల్ చేసే కానీ లేకపోతే అందులో ఉన్న ఇన్వెస్టర్స్ కానీ బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కంపెనీ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. బట్ ఈ రూపంలో మన కంపెనీ కూడా స్కైమార్ వాళ్ళు కూడా కంపెనీ అనేది ఖచ్చితంగా క్రిప్టోలోకి వచ్చినప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో కూడా కంపెనీ అనేది సర్వే అవ్వాలంటే ఖచ్చితంగా కంపెనీ దగ్గర ఒక బెస్ట్ స్ట్రాటజీ
స్ట్రాటజీ ఉండాలి, దాంతోపాటు ఒక బెస్ట్ కాయిన్ ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. ఈ బెస్ట్ కాయిన్ కి సరిపడా ప్లాట్ఫామ్ ఏంటి అంటే త్రూ బెస్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉండాలి. ఎప్పుడైతే బెస్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఉంటుందో ఆ కంపెనీ సక్సెస్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అని చెప్పాలి. ఇప్పుడు ఓకే, మనకి బెస్ట్ కాయిన్ ఉంది, బెస్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, ఓకే ఇదంతా బాగానే ఉంది. కంపెనీ ఏంటంటే అన్ని సంస్థలు తీసుకొని ప్రపంచానికి ఒక బెస్ట్ కాయిన్ ని పరిచయం చేయడానికి మన మార్కెట్ లోకి వచ్చింది. సార్ ఇప్పుడు కంపెనీ టార్గెట్ ఏంటి అంటే ఇండియాలోనే బెస్ట్ కాయిన్ అవ్వాలి, దాంతో పాటు ఒక టైర్ 1 కాయిన్ కింద ఖచ్చితంగా ఎస్ఎన్సి కాయిన్ అనేది నిలబెట్టాలి. ఇప్పుడు ఈ రెండు సక్సెస్ఫుల్ గా మనం తీసుకురావాలి అంటే ఖచ్చితంగా కంపెనీకి ముందున్న ఛాలెంజ్ ఏంటి అంటే అన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చింది. బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఎప్పుడు ఫెయిల్యూర్ లేని బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎవరు హ్యాక్ చేయలేని సిచ్యువేషన్స్ లో డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్న తర్వాత కంపెనీకి కావాల్సింది ఏంటి సార్, ప్రపంచంలో ఏది ఎలా ఉన్నా సరే ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి కావాల్సింది ఏంటంటే కమ్యూనిటీ పవర్. కమ్యూనిటీ పవర్ అనేది లేకుండా ఏ కంపెనీ కూడా సక్సెస్ తీసుకున్నది లేదు. మీ దగ్గర ఎంత పెద్ద స్ట్రాటజీ ఉండనివ్వండి, మీ దగ్గర ఎంత సక్సెస్ ప్రిన్సిపల్ ఉండనివ్వండి, ఎంత పెద్ద ఫార్ములా ఉన్నా సరే కమ్యూనిటీ అనేది లేకుండా ఏ కంపెనీ అనేది కూడా సక్సెస్ తీసుకోలేదు. ఖచ్చితంగా మన స్కైమార్ కంపెనీ కూడా సక్సెస్ అనేది తీసుకోవాలి అంటే ఖచ్చితంగా వచ్చేసరికి మెయిన్ టార్గెటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మన ఎస్ఎంసి కాయిన్ కి మార్కెట్ లో ఒక టైర్ 1 కాయిన్ కింద పొజిషన్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా దానికి కావాల్సింది కమ్యూనిటీని. అంటే సింపుల్ చెప్పాలి అంటే ఏ మార్కెట్ ని శాసించాలన్నా సరే కమ్యూనిటీ బేస్ అనేది ఉంటేనే ఖచ్చితంగా ఆ మార్కెట్ శాసించగలదు. అంటే క్రిప్టోలో మన కంపెనీ అనేది ఒక బెస్ట్ కాయిన్ కింద పరిచయం అవ్వాలి అంటే దానికి ఒక కమ్యూనిటీ అనేది కావాలి. ఇప్పుడు మన ముందున్న టార్గెట్ ఏంటి అంటే మన దగ్గర ఓన్ డీసెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది ఉంది విత్ ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎవరని చెప్పవచ్చు. ఇది ఎంత బెస్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఎవరు కూడా హ్యాక్ చేయలేని ప్రిన్సిపల్స్ ని, ఇంటర్నల్ హ్యాషింగ్ అల్గారిథమ్స్ ని, తర్వాత ఇంకా చెప్పాలి అంటే లెజర్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ హైయెస్ట్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ కింద మన కంపెనీ అనేది ఇప్పుడు రెడీ అయింది. ఇంత బెస్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో, ఇంత క్రిప్టోలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ కింద పరిచయం అయ్యి ఇంత స్ట్రాటజికల్ ప్రిన్సిపల్స్ తో మార్కెట్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకు అంటే సార్ మనకి బిట్ కాయిన్ ఒకటే మనకు కనబడుతుంది. చాలా మందికి ఏంటంటే బిట్ కాయిన్ ఈ పేరే చాలా మందికి తెలుసు, బట్ క్రిప్టోలో ఇన్ని లక్షల కాయిన్స్ ఉన్నాయంటే బిట్ కాయిన్ వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు ఎన్నో లక్షల కాయిన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు బిట్ కాయిన్ అనే సక్సెస్ తీసుకోవడానికే దగ్గర 15 నుంచి 16 సంవత్సరాలు పట్టింది. అలాంటప్పుడు మన కంపెనీ కాయిన్ ఎస్ఎంసి ఏదైతే ఉందో అది సక్సెస్ తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఖచ్చితంగా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. బట్ సక్సెస్ తీసుకోవాలంటే కంపెనీ కావాల్సింది ఏంటి? ఖచ్చితంగా కమ్యూనిటీ పవర్. అందుకని కంపెనీ ఏం చేసిందంటే కంపెనీ టార్గెట్ వచ్చేసరికి టోటల్ వచ్చేసరికి 23 కోట్ల మంది యూజర్స్ టార్గెట్ ని పెట్టుకుంది. సరే ఏ కంపెనీకైనా 23 కోట్ల మంది యూజర్స్ ఎన్ని రోజుల్లో వస్తారు? 1 year లో వస్తారా? రారు. 2 years లో వస్తారా? రారు. 2 years లో ఖచ్చితంగా అంతమంది కమ్యూనిటీ వచ్చిందంటే అది చిన్న విషయం కాదు. నిజంగా చెప్పాలి అంటే ఎంత బెస్ట్ కంపెనీకి అయినా సరే ఖచ్చితంగా కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దాని టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ఫార్ములాకి తగ్గ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఏ కంపెనీకైనా తీసుకుంటుంది. అందుకని కంపెనీ ఎస్టిమేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూనిటీ అనేది కంపెనీ వేసుకునేది టైం పీరియడ్ ఎంత వేసుకుంది అంటే దగ్గర 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పైనే దీనికి పడుతుంది ఖచ్చితంగా టైం పీరియడ్ అని కంపెనీ కాలిక్యులేషన్ వేసుకుంది. సార్ ఇప్పుడు ఒక కంపెనీ 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి ఒక కంపెనీ కాయిన్ ఎస్ఎన్సి కాయిన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ కింద తయారు చేసుకోవడానికి ఎంత టైం పెట్టుకుంటే ఏ యూజర్ అయినా కంపెనీతో స్టార్ట్ అయిన తర్వాత ఈ 15 నుంచి 30 years ఏ యూజర్ కంపెనీతో ట్రావెల్ చేస్తాడు? ఇది కూడా ఒక ఛాలెంజింగ్ టాస్కే కదా సింపుల్ చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తప్పిస్తే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా 15 నుంచి 30 years ఏ కంపెనీతోనూ ట్రావెల్ చేసినట్లేదు. ఇంకా గ్రేట్ థింగ్ చెప్పాలి అంటే నెట్వర్కింగ్ లో 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఏ కంపెనీతోనూ ఎవరు కూడా ట్రావెల్ చేసిన నాకులాగా చెప్పాలి అంటే. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక 15 నుంచి 30 సంవత్సరాలు ఏ యూజర్ కంపెనీతో ట్రావెల్ చేస్తాడు అంటే చాలా మన కంపెనీ కాయిన్ ని మార్కెట్ లో ఒక బెస్ట్ కాయిన్ కింద పరిచయం చేయడంతో పాటు ఏదైతే కమ్యూనిటీ మెంబర్స్ కంపెనీతో ట్రావెల్ అవుతారో వాళ్ళందరూ కూడా కంపెనీ ఎవర్ లాస్ట్ అంటే కంపెనీ ఉన్నంత కాలం ప్రతి ఒక్క యూజర్ కూడా కంపెనీతో ట్రావెల్ అయ్యేలా చేసుకుంటే 23 కోట్ల మంది యూజర్స్ కంపెనీ టార్గెట్ సక్సెస్ అనేది తీసుకోవడానికి ఇప్పుడు దీనికోసం కంపెనీ ఏం చేసిందంటే టోటల్ గా ఈ ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పి 230 కోట్ల టోకెన్స్ మార్కెట్ లో రిలీజ్ చేసుకోండి. ఏవి స్కై మార్కెట్ టోకెన్స్ అనేవి
ఈ స్కై మార్బల్ టోకెన్స్ అనేవి మార్కెట్ లోకి 230 కోట్ల టోకెన్స్ తీసుకొచ్చింది. ఇందులో కంపెనీ ఛాలెంజింగ్ టాస్క్ ఏం పెట్టుకుంది అంటే 99% టోకెన్స్ కంప్లీట్ గా బర్నింగ్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. అంటే 99% టోకెన్స్ బర్న్ అవ్వడం అనేది మనకి ఎలా జరగాలి అంటే టోటల్ గా వచ్చేసరికి 227,70,00,000 టోకెన్స్ అనేది ఖచ్చితంగా బర్నింగ్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. ఇది ఎలా బర్నింగ్ కంప్లీట్ అవ్వాలి అంటే ఏదైతే కమ్యూనిటీ మెంబర్స్ అనేది మనం టార్గెట్ పెట్టుకుంటుంది ఆ కమ్యూనిటీ మెంబర్స్ ద్వారానే ఈ 99% టోకెన్స్ అనేవి బర్న్ అవ్వాలి. ఇవన్నీ కూడా కమ్యూనిటీ మెంబర్ ద్వారా బర్న్ అయిన తర్వాత ఫైనల్ సప్లై ఉన్న 1% టోకెన్స్ అంటే అక్షరాలు వచ్చేసరికి 2,30,00,000 టోకెన్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఫైనల్ సప్లైలో ఉంటాయి. ఇవి ఎప్పుడైతే 99% బర్నింగ్ అనేది కంప్లీట్ అవుతుందో ఇదంతా బర్నింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సప్లై అన్ని మేజర్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ వచ్చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు టార్గెట్ ఏంటి మనకు వచ్చేసరికి ఈ 23 crores కమ్యూనిటీ మెంబర్స్. సార్ ఇప్పుడు అంత సెట్ అయింది, మార్కెట్ అంతా రెడీ చేసుకుంది. ఇప్పుడు మన కాయిన్ టైర్ 1 కాయిన్ కింద ఖచ్చితంగా ప్రపంచానికి పరిచయం అవ్వాలి. ఇప్పుడు ఇలా పరిచయం అవ్వాలి అంటే కంపెనీ దగ్గర ఉండాల్సింది ఏంటి? ఖచ్చితంగా కమ్యూనిటీ. ఇప్పుడు కమ్యూనిటీ అనేది ఉత్తినే వస్తుందా? ఖచ్చితంగా ఏ కంపెనీకి కమ్యూనిటీ అనేది ఉత్తినే రాదు. అందుకని కంపెనీ అనేది ప్లాన్ అనేది డిజైన్ చేసుకుంది. ఇప్పుడు కంపెనీ ఏం చెప్తుంది అంటే కంపెనీ రోడ్ మ్యాప్స్ డిజైన్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఎండ్లెస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని ప్రొవైడ్ చేసి ప్రతి యూజర్ తోనూ కంపెనీతో ట్రావెల్ అయ్యేలా చేసుకొని సక్సెస్ ని తీసుకుంటూ ఎస్ఎంసి కాయిన్ ఏదైతే మన కంపెనీ కాయిన్ ఉందో బెస్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అవార్డు కంపెనీ కింద టైర్ 1 కాయిన్ కింద ఇండియాతో రిప్రజెంట్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ కాయిన్ కింద ఇండియా నుంచి రిప్రజెంట్ అవ్వాలన్న టార్గెట్ తో వచ్చిన కంపెనీ స్కై మార్బల్. దీంతో పాటు ప్రతి యూజర్ ఎవరైతే కంపెనీతో ట్రావెల్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒక బెస్ట్ అవేర్నెస్ కాయిన్, బెస్ట్ కమ్యూనిటీ కాయిన్ కింద ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ కాయిన్ కింద కంపెనీ ఉండాలన్న టార్గెట్ తో వచ్చింది మార్కెట్ లోకి. ఇప్పుడు అన్ని సంసిద్ధంగా రెడీ అయినాయి. ఇప్పుడు ఏ యూజర్ అయినా సరే కంపెనీలోకి రావాలి కదా. ఇప్పుడు ఆ యూజర్ ని కంపెనీ అనేది ఖచ్చితంగా ఇన్వైట్ చేసుకోవడానికి కానీ కంపెనీలో ఒక పాసిబిలిటీ ఆఫ్ కమ్యూనిటీ మెంబర్స్ ని క్రియేట్ చేసుకోవడానికి కానీ కంపెనీ దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే మన దగ్గర కంపెనీ క్లియర్గా ఏం చెప్తుంది అంటే ఇక్కడ వచ్చేసరికి సార్ ఇక్కడ మనకు వచ్చేసరికి కంపెనీ క్లియర్లీ టెలింగ్ మనం పెట్టుకొని ఇక్కడ కంపెనీ కమ్యూనిటీ మెంబర్స్ కోసం కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైనా సరే ఒక ఎస్ఎంసి కాయిన్ మార్కెట్ లోకి వచ్చింది, ఇలాగ ఎస్ఎంసి కాయిన్ అనేది రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఇండియా నుంచి టైర్ 1 కాయిన్ మార్కెట్ లోకి వెళ్తుంది, సరే వెళ్ళి తీసుకుందాం అంటే ఎవరైనా తీసుకుంటారా? ఖచ్చితంగా ఈ రోజుల్లో ఎవరు ఒక రూపాయి ఆశించకుండా ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ లోనూ కూడా సక్సెస్ తీసుకోలేదు. ఎవరు కూడా ఆ రూపాయి అనేది లేకుండా ఎవరు కూడా కంపెనీతో ట్రావెల్ చేసిన దాఖలాలే లేవు. అంటే ఇక్కడ కంపెనీ అనేది సక్సెస్ అని తీసుకుంటూ దాంతో పాటు కూడా వచ్చిన కమ్యూనిటీ మెంబర్స్ కూడా ఒక బెనిఫిట్ ఆఫ్ ఛాన్స్ అనేది ఇవ్వాలి. అంటే ఇస్తే మాత్రమే ఏ యూజర్ అయినా ట్రావెల్ అవుతాడు. ఎందుకంటే ఏ యూజర్ ది కూడా కంపెనీ అనేది ఓన్ గా తీసుకొని మన కంపెనీ అనేది తీసుకున్న పీపుల్స్ ఎవరు కూడా ఉంటారు. అంటే ఇక్కడ కమ్యూనిటీ మెంబర్స్ రావాలి అంటే ఖచ్చితంగా ఒక బెనిఫిట్ ఆఫ్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే క్లియర్లీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే జియో అనేది చాలా మందికి తెలుసు. ఇప్పుడు జియో అనేది ఇప్పుడు మనకు వచ్చేసరికి ముఖేష్ అంబానీ గారు స్టార్ట్ చేశారు. అది ఒక నెట్వర్కింగ్ కంపెనీ. అది ఏంటిది? ఒక జియో అనేది మనం ఫోన్ కాల్ మాట్లాడుకోవడానికి ఉపయోగపడేది. సార్ ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ ఎర్నర్స్ ఆయన ఒకడు. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళలో కూడా ఇండియాలో నెంబర్ 1 గా ఉన్నది కూడా ఆయనే. అలాంటప్పుడు ఆయన ఒక నెట్వర్క్ అనేది మార్కెట్ లో లాంచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎందుకు తీసుకోకూడదు? అందరూ కూడా ఖచ్చితంగా తీసుకుంటారు కదా. అంటే ఇక్కడ అప్పటికి వచ్చేసరికి మనకి ఎయిర్టెల్, ఐడియా అని చెప్పి చాలా నెట్వర్కింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇలాంటివి దీనికి కాంపిటేటివ్ ఐడియా ఇంకా చెప్పాలి అంటే ఇంకా మనకు వచ్చేసరికి యూనినార్ అని చెప్పి తర్వాత ఎయిర్సెల్ అని చెప్పి ఇంకా చాలా కంపెనీలు బెస్ట్ నెట్వర్కింగ్ కంపెనీస్ కింద అప్పటికే సర్వే అవుతున్నాయి. ఇందులో జియో అనేది ఒక మార్కెట్ కింద కంపెనీలోకి వస్తే ముఖేష్ అంబానీ అనేది లాంచ్ చేసినా సరే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయాలి అంటే చాలా వరకు కూడా కంపెనీ దగ్గర యూనిక్ ప్లాన్ ఉండాలి. అందుకని కంపెనీ ఏం చేసింది 2 years కమ్యూనిటీ మెంబర్స్ టార్గెటెడ్ గా పెట్టుకొని కంప్లీట్ గా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఫ్రీగా ఇచ్చేసింది. అంటే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇచ్చింది, అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఇచ్చింది, అన్లిమిటెడ్ కాలింగ్ ఇచ్చింది. దీని ద్వారా ఎన్ని కోట్ల నష్టం వచ్చినా సరే కంపెనీ అనేది బేర్ చేసుకుని ఈ 2 years ని ఖచ్చితంగా అన్లిమిటెడ్ గా ప్రొవైడ్ చేయగలిగింది. కాబట్టి ఈ రోజు జియో అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనిటీ మెంబర్స్ హైయెస్ట్ నెట్వర్కింగ్ కంపెనీల్లో జియో అనేది ఇప్పుడు ఆ స్థానాన్ని పొందగలిగింది. సింపుల్లీ చెప్పాలి అంటే గైస్ ఈ జియో అనేది రావడం వల్ల ఈ రోజు మనం ఇంటర్నెట్ యాక్సెస్
ని ఇంత పాసిబిలిటీగా చూసుకుంటున్నాం. మీరు ఏ స్టేట్ వెళ్ళినా సరే ఇన్నాళ్ళు రోమింగ్ ఛార్జెస్ అనేవి ఉండేవి. ఈ రోజు రోమింగ్ ఛార్జెస్ లేకుండా పోయింది అంటే దానికి కారణం అయితే జియో అనే చెప్పాలి, నిజంగా చెప్పాలి అంటే. దీని ద్వారా ఏంటి అంటే మీరు ఏ స్టేట్కి వెళ్ళినా సరే ఆ రోమింగ్ ఛార్జెస్ పోయినాయి, అన్లిమిటెడ్ కాలింగ్ కి మనకి ఒక కొత్త రెవల్యూషన్ వచ్చింది ఇండియాలో. ఇప్పటికీ కూడా వేరే కంట్రీలో చూసుకుంటే తజికిస్తాన్, పాకిస్తాన్, లేకపోతే మనకి ఇంకా ఉజ్బెకిస్తాన్ ఇలాంటి కంట్రీస్, మన పక్కన కంట్రీస్ కూడా ఈవెన్ 1 GB ఇంటర్నెట్ కూడా మనకి 1500 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన రోజులు ఉన్నాయి అక్కడ చెప్పాలి అంటే. చాలా మందికి ఇంటర్నెట్ ఈ రోజు దొరుకుతుంది అంటే ఖచ్చితంగా ఈ రోజు మనకి మన కంట్రీలో ఉన్న డెసిషన్స్ అనేవి ఇలా తీసుకోవడం వల్లే. ఓకే, ఇదంతా పార్ట్ అనేది దేని గురించి అంటే కమ్యూనిటీ మెంబర్స్ ని క్రియేట్ చేసుకోవడానికి. ఇన్ ద సేమ్ వే కంపెనీ కూడా ఏం చేస్తుంది అంటే మన కంపెనీ కూడా ఒక బెనిఫిట్ ఆఫ్ ఛాన్స్ అనేది యూజర్ కి ప్రొవైడ్ చేస్తుంది. అది ఏంటి అంటే మనం పెట్టుకునే అమౌంట్ మీద 2x అమౌంట్ అనేది కంపెనీ ఆఫర్ చేస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు మీరు పెట్టుకునే అమౌంట్ కి డబుల్ అమౌంట్ అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ మీరు మినిమం 1000 రూపాయలైనా పెట్టుకోవచ్చు. మీరు 1000 రూపాయలు పెట్టుకుంటే మీకు 2000 వస్తాయి. అదే మీరు వచ్చేసరికి మీరు 10,000 పెట్టుకుంటే మీకు వచ్చేసరికి 20,000 వస్తాయి. అదే 1 lakh పెట్టుకుంటే మీకు వచ్చేసరికి 2 lakhs అనేవి వస్తాయి. అంటే మీరు పెట్టుకున్న దానికి 2x మాత్రమే, అంటే 1 lakh కి ఇంకొక 1 lakh అనేది వస్తుంది అనమాట, సింపుల్ చెప్పాలి అంటే. ఇదంతా కూడా డాలర్స్ రూపంలో వస్తుంది. ఇదంతా క్రిప్టో బేస్డ్ కాన్సెప్ట్ కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1000 రూపీస్ అంటే $10 కింద ఎస్టిమేషన్ వేసుకోండి. 10,000 అంటే మనకు వచ్చేసరికి $100 అని వేసుకోండి. $100 అంటే 9,000 అప్రాక్సిమేట్ గా అవుతుంది, 9,100 అలాగా. బట్ మీకు క్లియర్లీ అర్థం కావడానికి మాత్రం ఇది చెప్తున్నాను. మనకు 1 lakh రూపీస్ అంటే అప్రాక్సిమేట్ గా మనకు వచ్చేసరికి $1,000 వేసుకోండి. అంటే మీకు అండర్స్టాండబుల్ గా చెప్పాలి అంటే ఇది వరల్డ్ వైడ్ కాన్సెప్ట్. మనకి 1000 రూపాయలు అంటే ఇండియాలో 1000 రూపాయలు అంటాం, బట్ మనకి అమెరికాలో కానీ లేకపోతే దుబాయ్ లో కానీ దీన్ని అమెరికా కంట్రీకి డాలర్స్ ఉంటాయి, దుబాయ్కి దిరమ్స్ ఉంటాయి, మలేషియా వచ్చేసరికి రింగెట్స్ ఉంటాయి. ఎవరి కంట్రీకి వాళ్ళ కరెన్సీ అనేది మారుతుంది. బట్ ఈ డాలర్స్ కాన్సెప్ట్ అనేది ప్రతి కంట్రీలోనూ సేమ్. సపోజ్ ఇప్పుడు మీరు మలేషియాలో మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనకి చెప్పాలి అంటే మినిమం $10 తో స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అలాగే మినిమం 1000 రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు అంటే తనకు తెలుస్తుందా? తనకు అర్థం కాదు. మీ దుబాయ్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనకి 10,000తో స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తారా? లేదు, $100 తో స్టార్ట్ చేసుకో అని చెప్పొచ్చు. సింపుల్ ఇలాగా కంపెనీ అనేది ఏం చేసిందంటే కంప్లీట్ గా మనకి డీసెంట్రలైజ్డ్ క్రిప్టో ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా సరే మనం ఈ ప్రాజెక్ట్ ని చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈ డాలర్స్ కాన్సెప్ట్ లోనే డిజైన్ చేసుకున్నది మన కంపెనీ అంతా కూడా. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తున్నాను. ఇప్పుడు మన కంపెనీ క్లియర్ గా చెప్పేది ఏంటంటే మనం పెట్టుకునే అమౌంట్ మీద మనకి 2x అమౌంట్ అనేది ఆఫర్ చేసింది. ఈ 2x అమౌంట్ అనేది మనకి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా ఒక ఎగ్జాంపుల్ తో మీకు క్లారిటీగా చెప్తాను నేను. ఇప్పుడు కంపెనీ ఏం చెప్తుంది అంటే మనం పెట్టుకునే అమౌంట్ కి కంపెనీ అనేది మనకి డబుల్ అమౌంట్ అనేది ఆఫర్ చేస్తుంది. ఓకే సార్, అంతా బాగానే ఉంది, అంతా మనకి డబుల్ అమౌంట్ అనేది ఆఫర్ చేస్తుంది. బట్ అది ఎలా ఇస్తుంది? ఇప్పుడు అది ఎలా ఇస్తుంది అనేది మీకు క్లియర్ గా చెప్తాను. కంపెనీ మనకి ఏంటంటే డైలీ 1% చొప్పున మనకి 2x అమౌంట్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. అంటే డైలీ 1% అంటే సపోజ్ మనం 1,00,000 రూపాయలు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనం 1 lakh ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి డైలీ 1% అనేది మనకి ₹1,00,000 1% అంటే ఎంత? మనకి 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు ఎప్పుడు దాకా ఇస్తానంటుంది? మనకి డబుల్ అయ్యే వరకు. అంటే సింపుల్ చెప్పాలి అంటే 100 రోజులు మన అమౌంట్ మనకు వస్తుంది. ఇంకొక 100 days లో మనకు వచ్చేసరికి డబుల్ అమౌంట్ అనేది వస్తుంది. సింపుల్ చెప్పాలి అంటే మనకి ఫస్ట్ 100 days 1 lakh, సెకండ్ 100 days 1 lakh మనకి టోటల్ గా తీసుకోవడానికి ఉంది. టోటల్ గా సింపుల్ చెప్పాలి అంటే 2 lakhs మనకి టోటల్ గా మనకి రావడానికి 200 days పడుతుంది. ఈ 200 days లో మనకి అమౌంట్ అనేది డబుల్ వస్తుంది సింపుల్ చెప్పాలి అంటే. ఓకే సార్, ఇదంతా బాగానే ఉంది, 200 days లో మన అమౌంట్ అనేది డబుల్ వస్తుంది అంటే అప్రాక్సిమేట్ టైమింగ్ ఎంత? 7 months ఇస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు మన కంపెనీ టార్గెట్ టోటల్ గా వచ్చేసరికి ఎస్టిమేటెడ్ ఫిగర్ ఆఫ్ పాయింట్స్ 15 years నుంచి 30 years మన కంపెనీ అనేది పెట్టుకుంది. ఇప్పుడు 7 months లో ఒక యూజర్ కి డబుల్ ఇచ్చిన తర్వాత యూజర్ కంపెనీతో ట్రావెల్ చేస్తాడా? అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు కంపెనీ అనేది ఒక టార్గెట్ పెట్టుకుంది, ఎంత? ఇప్పుడు 2x అమౌంట్ అనేది 1% ఒక పర్సన్ ఇవ్వడానికి సింపుల్ గా 200 days పెట్టుకుంది. అంటే మనం అప్రాక్సిమేట్ గా వచ్చేసరికి ఒక 8 months వేసుకుందాం సార్. 8 months లో అమౌంట్ అనేది మనకి డబుల్ వస్తుంది. అంటే ఒక 4 months లో మనకి ఏంటంటే మన అమౌంట్ మనకు వస్తుంది. ఇంకొక 4 months లో ఏంటంటే మనకి అమౌంట్ అనేది డబుల్ వస్తుంది. 8 months అనేది కంప్లీట్ అయ్యేసరికి మన అమౌంట్ అనేది 2x అమౌంట్ అనేది మనం తీసుకోవడానికి మనకి పాసిబిలిటీ అనేది ఉంది. అంటే సింపుల్ చెప్పాలంటే మనం 1 lakh పెట్టుకుంటే ఇంకొక 1 lakh అనేది 2 lakhs 8 months లో మనం కంప్లీట్ గా తీసుకుంటాం. సార్ ఓకే, 8 months కంప్లీట్ అయిపోయింది. కంపెనీతో ట్రావెల్ చేసే వాళ్ళు వేల మీద లెక్కేసుకోవచ్చు చెప్పాలి అంటే 8 months తర్వాత. అంటే కంపెనీకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి ప్రతి యూజర్ కంపెనీతో ట్రావెల్ అవ్వడానికి.
ఎందుకు ఆ ఛాన్సెస్ ఉంటాయంటే సార్, ఈ రోజుల్లో ఎలా ఉందంటే కంపెనీ మార్కెటింగ్ అంటే ప్రపంచంలో మార్కెట్, అవుట్ సైడ్ మార్కెట్ ఎలా ఉంది అంటే కంపెనీ ఎలాంటిదో ఏంటనేది ఆలోచించరు. అది ఎక్కువ ఇస్తుందా, తక్కువ టైంలో ఇస్తుందా, అది ఉంటుందా పోతుందా అనేది ఆలోచించకుండా ఓకే ఎక్కువ ఇస్తుందా లేదని ఆలోచించకుండా ఇప్పుడు స్టార్ట్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి అంటే నాకు ఎంత పెడితే ఎంత వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు మీ లైఫ్ లోకి ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది సార్, వాళ్ళని చెప్పారంటే సేమ్ అదే ఇప్పుడు ఈ 8 months లో మీరు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 2x అమౌంట్ వచ్చింది కదా, అదే 8 months లో మేము వచ్చేసరికి 4x అమౌంట్ అనేది ఇస్తాం అనగానే చాలా మంది మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఆ కంపెనీనే చూస్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్ అనేది కంప్లీట్ గా టార్గెట్ ని కంప్లీట్ చేసుకొని ఇంత బెస్ట్ ప్లాట్ఫామ్ కింద ఎదుగుతూ ఇప్పుడు ఉన్న మెంబర్ అనే వాళ్ళు ఖచ్చితంగా కంపెనీని లీవ్ చేస్తే అనుకున్న టార్గెట్ ఏదైతే 23 కోట్ల మంది ఉన్నారో ఆ టార్గెట్ ని కంపెనీ అచీవ్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అవుతుంది. అలాంటప్పుడు కంపెనీ పెట్టుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ మన కంపెనీకి ఛాలెంజ్ ఏంటి అంటే ఇక్కడ యూజర్ అనేవాడు ఖచ్చితంగా 8 months తర్వాత కూడా కంపెనీతో ట్రావెల్ అయితేనే మన టార్గెట్ ఏదైతే 23 కోట్ల మంది ఉందో ఆ టార్గెట్ ని మనం సక్సెస్ఫుల్ గా అచీవ్ చేయగలం. బట్ ఈ 8 months తర్వాత కూడా ప్రతి యూజర్ కంపెనీతో ట్రావెల్ అవ్వాలి అంటే కంపెనీ దగ్గర ఖచ్చితంగా ఒక డిఫైన్డ్ ఫార్ములా అనేది ఉంటే మాత్రమే సక్సెస్ ని తీసుకోగలదు. దాంతో పాటు కూడా యూజర్ ని కంప్లీట్ గా ఖచ్చితంగా కంపెనీతో లాక్ చేసుకోవాలి. లాక్ చేయడం అంటే చేతులను కట్టేయడం కాదు, ఖచ్చితంగా ఒక యూజర్ తన ఫ్యూచర్ లో తన ప్రపంచానికి కానీ తన ఏదైతే తన ఫ్యామిలీకి తనకి కానీ రేపొద్దున ఫ్యూచర్ లో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కింద బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ కింద ఈ కంపెనీ ఉంటుంది తన జీవితంలో నమ్మగలిగితే ఖచ్చితంగా ప్రతి యూజర్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని కంపెనీతో ట్రావెల్ చేస్తారు. అలాంటప్పుడు కంపెనీ ఇలాంటి సిచ్యువేషన్ లో యూజర్ ని హోల్డ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది పెద్ద ఛాలెంజింగ్. అందుకని కంపెనీ ఏం చేసిందంటే ఒక స్టాటిస్టికల్ ఫార్ములాని డిజైన్ చేసుకుంది. అంటే ఇక్కడ ఇస్తానన్న ప్రామిస్ ప్రకారం ఇస్తానన్న అమౌంట్ ని ఇస్తానన్న టైంలో ఇచ్చేయాలి. దాంతో పాటు ప్రతి యూజర్ ని కంపెనీతో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకొని ట్రావెల్ చేసేలా చేయాలి. ఈ రెండు పాసిబిలిటీస్ అనేవి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అంటే కంపెనీ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మనం పెట్టుకునే అమౌంట్ 2x అమౌంట్ వస్తుందో మనకి దానికోసం డైలీ ROI అనేది 1% వస్తుంది. ఈ డైలీ ROI ని కంపెనీ ఏం చేసింది అంటే 2 parts కింద డివైడ్ చేసింది. దేనికోసం యూజర్ ని లాంగ్ టర్మ్ కంపెనీతో ట్రావెల్ చేసుకునేలా చేసుకోవడానికి. ఇలాగా 20% ఏమో మనకి డైలీ ఇన్కమ్ కింద డివైడ్ చేసింది అండ్ 80% ఏమో మనకు వచ్చేసరికి వీక్లీ ఇన్కమ్ కింద డివైడ్ చేసింది. ఇక్కడ మనకి ఇందాక చెప్పిన నేను ఎగ్జాంపుల్ ప్రకారం మనం సపోజ్ 1 lakh పెట్టుకుంటే మనకు వచ్చేసరికి మనకి డైలీ 1% చొప్పున 1000 రూపాయలు మనకు వస్తాయి. ఈ వచ్చే 1000 రూపాయలని 2 parts కింద డివైడ్ చేసింది. ఒకటేమో డైలీ ఇన్కమ్ కింద, రెండేమో వీక్లీ ఇన్కమ్ కింద. ఇప్పుడు డైలీ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది, వీక్లీ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు ఈ 1000 రూపీస్ లో డైలీ ఇన్కమ్ అంటే ఎంత, అప్రాక్సిమేట్ గా వచ్చేసరికి 200 రూపీస్. ఈ 200 రూపీస్ అనేది డైలీ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఈవినింగ్ 7:50 అవగానే ఆటోమేటికల్ గా మన అమౌంట్ అనేది మన అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. క్రెడిట్ అయిన సెకండ్స్ లోనే విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకున్న సెకండ్స్ లోనే అంత ట్రాన్సాక్షన్ స్పీడ్ ఎంతైతే ఉంటుందో అంత స్పీడ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది మనకు వస్తుంది. సార్ అంత స్పీడ్ గా అమౌంట్ ఎలా వస్తుంది, 24 గంటలు పట్టదా లేకపోతే 48 గంటలు పట్టదా అంటే ఖచ్చితంగా సార్ ఇక్కడ పట్టదు. ఎందుకు అంటే ఇది కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. అంటే ఎవరి మీద ఎవరికి డిపెండెన్స్ అనేది లేకుండా ఎవరు వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళు ఇండిపెండెంట్ గా రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది క్రైటీరియా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే ఫ్లెక్సిబిలిటీ అనేది మన కంపెనీలో ఉంటుంది. అందుకని 7:50కి మీ అమౌంట్ అనేది 20% మీరు రాగానే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ రిమైనింగ్ 10% అడ్మిన్ చార్జెస్ అనేవి కట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది మీ అకౌంట్ లోకి వస్తుంది అనమాట. ఓకే, ఇలాగా మనకి ఒక వీక్ అంటే రోజుకి 200 చొప్పున వారానికి వచ్చేసరికి మనకి 1400 రూపాయలు అవుతుంది. ఇలాగా ఈ వీక్లీ అమౌంట్ అనేది ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం. వీక్లీ అమౌంట్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. డేకి వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది, వీక్లీ అమౌంట్ 800 రూపీస్ వస్తుంది. ఇలాగా మనకి ఈ వీక్లీ అమౌంట్ అనేది డైలీ కనబడదు, వీక్ ఒకసారి కనబడుతుంది. ప్రతి బుధవారం ఈవినింగ్ మనకి 7:50 అవగానే మన అకౌంట్ లో కనబడుతుంది. అలాగా డేకి 800 చొప్పున వారానికి వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది, 5600 రూపీస్ అవుతుంది. ఈ 5600 ప్లస్ ఈ 1400 కలిపితే ఎంత అవుతుంది, 7000 అవుతుంది. మీరు నన్ను క్వశ్చన్ అడగొచ్చు, అదేదో డైరెక్ట్ గా చేస్తే డైలీ 1000 రూపీస్ కింద మనకి అలాగైనా 7000 అవుతుంది, ఎలాగైనా 7000 అవుతుంది కదా సార్. మరి ఇప్పుడు కంపెనీ సక్సెస్ఫుల్ ఫార్ములా కింద ఎప్పుడు చూస్ చేసుకుంది అంటే దీనికి ఒక క్లారిటీ అనేది నేను ఇప్పుడు ఇస్తాను. ఇప్పుడు కంపెనీ టార్గెట్ అచీవ్మెంట్ అనేది ఎలా సక్సెస్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది డైలీ ఇన్కమ్ లో 1400 కంప్లీట్ అయింది, వీక్లీ ఇన్కమ్ లో 5600 కంప్లీట్ అయింది. దీని నుంచి కంపెనీ అనేది ఒక డిఫైన్డ్ ఫార్ములా ఎలా డిజైన్ చేస్తుంది అనేది మీకు క్లియర్ గా చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు
ఓకే, అంత క్లారిటీగా ఉంది. వీక్ 1 వచ్చేసింది మనకి. వీక్ 1 వచ్చేసరికి మనకి ఫస్ట్ వీక్ వచ్చేసరికి వీక్ 1 వచ్చేసరికి మనకి డైలీ ఇన్కమ్ ఏమో 1400 వచ్చింది. వీక్లీ ఇన్కమ్ ఏమో మనకు వచ్చేసరికి టోటల్ గా వచ్చేసరికి 5600 వచ్చింది. ఇప్పుడు కంపెనీ ముందు ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే మనకి టోటల్ గా వచ్చేసరికి కంపెనీ అనేది టార్గెట్ ని అచీవ్ చేయాలి. ఎలాగా కమ్యూనిటీ మెంబర్స్ రీచ్ చేసుకొని సక్సెస్ ని మార్కెట్ లో తీసుకోవాలి. దాని గురించి మెయిన్ ఉన్న టార్గెట్ ఏంటి అంటే ఉన్న యూజర్ వచ్చిన రాకపోయినా ఖచ్చితంగా ఉన్న యూజర్ కంపెనీతో ఎప్పటికీ ట్రావెల్ అవుతేనే ఆ సక్సెస్ ని తీసుకోగలదు. అంటే యూజర్ ని కాపాడుకోగలగాలి, ఇస్తానన్న ప్రామిస్ ప్రకారం ఇస్తానన్న టైంలో డబ్బులు ఇవ్వాలి. ఈ రెండు ఛాలెంజింగ్ టాస్క్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అంటే కంపెనీ దగ్గర ఒక డిఫరెంట్ ఫార్ములా ఉండాలి. కాబట్టి కంపెనీ ఏం చేసింది అంటే ఏదైతే వీక్ లో వచ్చిన అమౌంట్ 5600 ఉందో అందులో కంపెనీ ఏం చేస్తుందంటే 10% మనకి ఇస్తుంది అనమాట. ఈ 10% అమౌంట్ అనేది మనకి ఇస్తూ అంటే 10% అంటే అప్రాక్సిమేట్ గా వచ్చేసరికి 560 రూపీస్ అనేది మనకి ఇస్తుంది. ఈ 560 రూపీస్ అనేది ఇచ్చి రిమైనింగ్ 90% అమౌంట్ ఎంత ఉంటుంది మనకు వచ్చేసరికి 5040 రూపీస్ అనేది మనకు ఉంటుంది. ఈ 5040 రూపీస్ ని కంపెనీ ఏం చేస్తుంది అంటే మనకి క్లియర్లీ ఒక బర్నింగ్ కాన్సెప్ట్ గురించి చెప్పాను. బర్నింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? టోటల్ గా 23 కోట్ల మంది యూజర్స్ కోసం మన కంపెనీ ఏంటంటే ఒక బర్నింగ్ మెకానిజం ద్వారా 230 కోట్ల మార్కెట్ లోకి రిలీజ్ చేసి అందులో 99% టోకెన్స్ బర్న్ అవ్వాలి. 227 కోట్ల 70 లక్షల టోకెన్స్ బర్న్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఫైనల్ సప్లైలో ఉన్న మనకి 2,30 లక్షలు అన్ని మేజర్ ఎక్స్చేంజెస్ లోకి లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాయిన్స్ మేజర్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవుట్ చేయడం జరగాలంటే ఖచ్చితంగా ఈ కాయిన్స్ అనేది బర్నింగ్ అనేది జరగాలి. ఈ బర్నింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ఎప్పుడైతే మనం 560 రూపీస్ అనేది 10% అమౌంట్ అనేది విత్డ్రా పెడతాము, రిమైనింగ్ 90% అమౌంట్ ఏదైతే 5040 రూపీస్ ఉందో ఈ 5040 రూపీస్ కి ఎన్ని అయితే ఆ వీక్ టోకెన్ ప్రైస్ అనేది అన్ని ఆ అమౌంట్ కి ఎన్ని టోకెన్స్ అయితే రావాలో ఆ టోకెన్ ప్రైస్ ని బట్టి అన్ని టోకెన్స్ ని కూడా ఒక ఫ్యూచర్ కోడ్ అనేది వ్యాలెట్ లోకి పంపించాలి. ఈ వ్యాలెట్ ఏంటి అంటే ఒక నిధి లాంటిది అనమాట. సింపుల్ చెప్పాలి అంటే రేపు పొద్దున్న ఇందులోకి ఫిక్స్డ్ టోకెన్ రూపంలో స్టోర్ అవుతాయి. ఇందులోకి వచ్చే టోకెన్స్ అనేవి రేపు పొద్దున్న మార్కెట్ లో లిస్ట్ అవుట్ అయిన తర్వాత 99% టోకెన్స్ బర్నింగ్ అనేది కంప్లీట్ అయ్యి లిస్ట్ అవుట్ అయిన తర్వాత ఈ టోకెన్ ప్రైస్ అనేది కలెక్ట్ చేసుకున్నది రేపు పొద్దున్న అది 1,00,000 ఉండొచ్చు, 2,00,000 ఉండొచ్చు, లేదంటే అది బిట్ కాయిన్ ప్రైస్ ని క్రాస్ చేసి కూడా ఉండొచ్చు. అంటే రేపు పొద్దున్న ఎస్టిమేట్ చేయలేని ప్రైస్ ఉన్న కాయిన్ ని మనం ఈ రోజే అంటే కలెక్ట్ చేసుకొని మన ఫ్యూచర్ గోల్డ్ అండ్ అకౌంట్ మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇది మన మేజర్ థింగ్ అనమాట. ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే గైస్ ఇక్కడ వీటిలో కూడా మనకు వచ్చేసరికి మనకి 1400 అనేది కామన్ గానే వస్తుంది, 5600 కూడా కామన్ గానే వస్తుంది. ఇక్కడ అమేజింగ్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ వీక్ లో 5040 రూపీస్ అనేది 90% అమౌంట్ మనకి ఏమైంది టోకెన్స్ కింద కన్వర్ట్ అయిపోయి ఫ్యూచర్ గోల్డ్ అండ్ లోకి వెళ్ళింది కదా. ఆ అమౌంట్ కూడా నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేసి కలిపేస్తారు. అంటే 5600 కి 5040 రూపీస్ కలుపుతారు. ఈ రెండు కలిపితే మనకి టోటల్ అమౌంట్ అనేది ఎంత వస్తుంది? టోటల్ గా వచ్చేసరికి 10,640 రూపాయలు వస్తుంది. అంటే నెక్స్ట్ వీక్ ప్రతి వీక్ ఉన్న ప్రిన్సిపల్ ఏంటి? ప్రతి వీక్ లో అమౌంట్ లో 10% అమౌంట్ అనేది మనకి కంపెనీ అనేది ఇస్తుంది. అందులో 10% అమౌంట్ అంటే ఎంత? ఈ వీక్ మనకి లాస్ట్ వీక్ లో మిగిలిపోయిన 90% అమౌంట్ టోకెన్ వాల్యూ అనేది కలపడం వల్ల 10,640 రూపాయలు అయింది. ఈ 10,640 రూపాయలు 10% అమౌంట్ అంటే అప్రాక్సిమేట్ గా వచ్చేసరికి 1,064 రూపీస్ అనేది మనకు వస్తుంది. మళ్ళీ రిమైనింగ్ 90% అమౌంట్ అనేది ఏమవుతుంది? ఆటోమేటికల్ గా నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే సారీ ఫ్యూచర్ గోల్డ్ అండ్ అకౌంట్ మనకి కలపడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్ గా దీని వాల్యూ వచ్చేసరికి మనకి 9,576 వరకు మనకు వస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మళ్ళీ ఈ 90% ఎప్పుడైతే మనం ఈ 10% అమౌంట్ ని విత్డ్రా పెడతామో ఆటోమేటికల్ గా బర్నింగ్ యాక్టివిటీ 90% అమౌంట్ మనకి ఆ వీక్ ఉన్న టోకెన్ ప్రైస్ ప్రకారం బర్న్ అయ్యి ఫ్యూచర్ గోల్డ్ అండ్ అకౌంట్ టోకెన్ లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి వీక్ కూడా లాస్ట్ వీక్ లో మిగిలిపోయిన 90% అమౌంట్ నెక్స్ట్ వీక్ కలపడం ద్వారా వీక్లీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ మనకి డైలీ అమౌంట్ అయితే డైలీ అమౌంట్ అంటే వీక్లీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఒక డేకి వచ్చేసరికి మన అమౌంట్ అనేది డబుల్ అమౌంట్ అనేది 8 మంత్స్ నుంచి 9 మంత్స్ లో మనం డబుల్ అమౌంట్ అనేది తీసుకోవడానికి మనకి పెద్ద స్కోప్ అనేది దొరుకుతుంది అనమాట. అది ఎలా ఉంటుంది అనేది మీకు ఈ డయాగ్రమాటిక్ గా మీకు ఒకటి ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. ఇది గైస్ ఇక్కడ క్లియర్లీ మీరు చూసుకుంటే ప్రతి వీక్ ఇక్కడ చూడండి ప్రతి వీక్ మనకు వచ్చేసరికి మనకి లాస్ట్ వీక్ లో మిగిలిపోయిన 90% అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. చెప్పాలి అంటే ఇలాగా ఇక్కడ చూడండి
ఇలాగా ప్రతి వీక్ క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి కరెక్ట్‌గా 8 మంత్స్ నుంచి 9 మంత్స్‌లో మనం డబుల్ అమౌంట్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్, ఇదంతా బానే ఉంది. ఇప్పుడు యూజర్ 8 మంత్స్ అయిపోయిన తర్వాత కంపెనీతో ఎందుకు లాంగ్ టర్మ్ హోల్డ్ అయ్యి ట్రావెల్ చేస్తారనేది ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజింగ్ టాస్క్ అండ్ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి కంపెనీ ఏం చెప్తుంది అంటే 8 మంత్స్ తర్వాత కూడా కంపెనీతో యూజర్ ప్రతి ఒక్కరు ట్రావెల్ చేయాలి అంటే ఇప్పుడు మీరు 2x అమౌంట్ అనేది తెలుసో తెలియకో మీరు కంపెనీలో తీసేసుకున్నారు. కంపెనీ మీకు ఏం చేస్తుందంటే మీకు 14 డేస్ టైం ఇస్తుంది. ఈ 14 డేస్‌లో ఎవరైతే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటారో ఆ రీఇన్వెస్ట్ చేసుకున్న పర్సన్‌కి మాత్రమే ఇప్పటిదాకా మనం వీక్లీ కలెక్ట్ చేసుకోవడం బర్నింగ్ ద్వారా కలెక్ట్ చేసుకున్న ఏదైతే టోకెన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయో ఆ టోకెన్స్ అన్నీ కూడా మన ఫ్యూచర్‌లో మనతో పాటు ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ టోకెన్స్ అన్నీ మనతో ఉండడానికి ఈ 14 డేస్ లోపు మనం రీఇన్వెస్ట్ చేసుకోవాలి. రీఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళ టోకెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ కమ్యూనిటీ పూల్లోకి ఆటోమేటిక్‌గా మళ్ళీ వచ్చి అందరికీ షేర్ అయిపోతాయి. లేదా అంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఈ 14 డేస్‌లో మళ్ళీ అవి టోకెన్స్ అన్నీ కూడా మీతోనే ఉంటాయన్నమాట. ఎవరైనా సరే ఫ్యూచర్‌లో ఇంత పర్టిక్యులర్‌గా క్రియేట్ అయ్యే టోకెన్స్‌ని ఎవరైనా మిస్ చేసుకోవడానికి ఇష్టపడతారా? ఎవరు కూడా ఇష్టపడరు. అందుకని ప్రతి ఒక్కరు రీఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారు సార్. మీరు రీఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మీరు వచ్చేసరికి మీకు టోకెన్ పూల్ అనేది సపోజ్ 50,000 ఉంది. అంటే 50,000 మీ దగ్గర టోకెన్ పూల్ అనేది ఇప్పుడు మీరు రీఇన్వెస్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మరి రీఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వీక్ ఇన్కమ్ 1,400 వస్తుంది. 5,600 కూడా వీక్లీ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ప్రతి వీక్ ప్రిన్సిపల్ ఏంటి, లాస్ట్ వీక్ లో మిగిలిన టోకెన్ అమౌంట్ అనేది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 5,600కి 50,000 కలిపితే ఏమవుతుంది, టోటల్ గా వచ్చేసరికి ఈ వాల్యూ అనేది 55,600 అవుతుంది. ప్రతి వీక్ ప్రిన్సిపల్ ప్రకారం 10% ఇందులో తీసుకోవాలి అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది, 5,560 రూపాయలు అవుతుంది. అంటే సింపుల్ ఇక్కడ క్లియర్ గా చూడండి, మనకి స్టార్టింగ్ లో మనకి ఏ పూల్ లేదు కాబట్టి 560 రూపాయలు వచ్చింది. బట్ తర్వాత ఫర్దర్ డేస్ లో మనకి వాల్యూ అనేది యాడ్ అవ్వడం వల్ల మన టోటల్ గా వచ్చేసరికి 5,560 రూపాయలు వచ్చింది. అంటే 10 టైమ్స్ మనకి ఎక్స్ట్రా వచ్చింది అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. రీఇన్వెస్ట్ చేయడం వల్ల ఫస్ట్ వీక్ అమౌంట్ మనం ఎక్కువగా తీసుకోగలిగాం అనమాట. క్లియర్గా అర్థం చేసుకోగలిగితే అంటే రీఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి కూడా 1 lakh అనేది ప్రాఫిట్ అడిషనల్ గా తీసుకుంటూ ఒక బెస్ట్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ లో మనం ఎక్కువ ఎర్నింగ్ ఆపర్చునిటీ తీసుకునే పాసిబిలిటీ మన కంపెనీలో ఉంది. ఇలాగా ఫ్యూచర్ లో మనం రీఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి కూడా మీ టైం పీరియడ్ అనేది తగ్గుతూ వస్తుంది. మీరు ఇలా టైం పీరియడ్ తగ్గుతూ వస్తూ ఒక డేట్ వచ్చేసరికి ఏంటన్నా ఒక బెస్ట్ తీసుకునేలాగా మంచి ఆపర్చునిటీతో మనం ట్రావెల్ అవుతుంది. ఇదంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా సెల్ఫ్ ఎర్నెడ్, మనం పెట్టిన అమౌంట్ మీద మనం సంపాదించుకునే అమౌంట్ ఇన్కమ్ మీద మీకు అంతా క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు మనం ఇంత మంచి ప్రాజెక్ట్ ని ఎవరికైనా షేర్ చేసినా సరే మనకి ఇంత ఆపర్చునిటీ అనేది, మనకి ఇన్కమ్ అనేది మనకు కూడా ఏదైనా వస్తుందా, లేదంటే మనం ఎవరికైనా షేర్ చేయాలంటే అంటే ఖచ్చితంగా సార్ మన ఉద్దేశం మెయిన్లీ చెప్పాలి అంటే ఈ ప్రాజెక్ట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ ఇందులో సక్సెస్ తీసుకోవాలి. అందుకని కంపెనీ ఏం చేసిందంటే ఒక యూనిక్ గా టోటల్ గా వచ్చేసరికి 23 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి రిఫరల్ ఇన్కమ్, రెండు వచ్చేసరికి లెవెల్ ఇన్కమ్. ఈ రిఫరల్ ఇన్కమ్ లో ఎలా అంటే మనకి వచ్చేసరికి మనకి టోటల్ గా వచ్చేసరికి 23 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది 23 లెవెల్స్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి 5% వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 2.5% వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి 1%, అలా 23 లెవెల్ వరకు కూడా మనకి 1% చొప్పున వస్తుంది. ఈ ఇన్కమ్ అనేది ఏం టైప్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనం ఎవరినైనా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మన ఫ్రెండ్ పెట్టుకునే అమౌంట్ మీద వచ్చే పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఈ ఇన్కమ్ అనమాట. ఈ అమౌంట్ అనేది ఎలా వస్తుంది అనేది ఎగ్జాంపుల్ రూపంలో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు రిఫరల్ ఇన్కమ్ లో 5% ఫస్ట్ లెవెల్ నుంచి వస్తుందంటే సపోజ్ మనం 1 lakh తో స్టార్ట్ అయ్యాం, మన ఫ్రెండ్ కూడా 1 lakh తో స్టార్ట్ అయ్యాం. తను 1 lakh తో స్టార్ట్ అయితే మనకి తను ఫస్ట్ లెవెల్లోనే కదా ఉంటాడు. అప్పుడు తన దగ్గర నుంచి మనకి 5% అంటే మనకు వచ్చేసరికి 5,000 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 2.5% అంటే మనకి వచ్చేసరికి తను ఎవరిని ఇంట్రొడ్యూస్ చేస్తే తన దగ్గర నుంచి 2.5% అంటే 2,500 వస్తుంది. ఇదంతా కూడా క్లియర్ గా అర్థం చేసుకోండి. 1 lakh ఎగ్జాంపుల్, వాళ్ళు 1 lakh పెట్టుకుంటే అప్పుడు మనకు వచ్చే పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూ ఇదంతా కూడా. అలా థర్డ్ లెవెల్ నుంచి 1000 రూపాయలు, అలా 23 లెవెల్ వరకు కూడా 1,000 రూపీస్ చొప్పున వస్తుంది. ఇలా సింపుల్ చూసుకుంటే ఓన్లీ 3 లెవెల్స్ మీద మనకు వచ్చేసరికి 8,500 వచ్చింది. సో ప్లస్ ఇంకొక అడిషనల్ ఇన్కమ్ ఏంటి, 1,000 రూపీస్. టోటల్ గా చెప్పాలి అంటే ఈ రోజు మనకు వచ్చిన టోటల్ ఇన్కమ్ ఎంత, 9,500 వచ్చింది. చాలా మంది పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఆలోచించేది ఏంటి అంటే సార్ నాకు ఈ రోజు నేను పెట్టుకున్న 1 lakh కి హ్యాపీగా 1000 రూపాయలు వచ్చేసినాయి, నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల నాకు రెఫరల్ ఇన్కమ్ అనేది 8,500 వచ్చింది. అంటే నాకు 1000 రూపాయలు వచ్చేసినాయి కాబట్టి నాకు ఇంకా రావాల్సింది ఎంత, నాకు 2x అమౌంట్ రావాలి కాబట్టి 1,99,000 నాకు రావాలి కదా అంటారు. అంతేనా సార్ ఎవరైనా చెప్పేది? ఖచ్చితంగా అందరికీ ఇదే కదా కావాల్సింది. కానీ
ఎవరైనా సరే ఏం ఆలోచించాలో చెప్పనా, ఇక్కడ ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది అనేది ఎవరు కూడా ఆలోచించరు. అంటే సింపుల్ చెప్పాలి అంటే ట్రెడిషనల్ గా ఇది ఎక్కడి నుంచి సోర్సెస్ తీసుకొస్తుంది, అసలు ఈ కంపెనీకి ఎక్కడి నుంచి అమౌంట్ జనరేట్ అవుతుంది అనేది ఎవరు ఆలోచించరు. అది క్లియర్ గా ఇప్పుడు చెప్తాను చూడండి. కొంతమందికి కావాల్సిన ఆన్సర్ ఖచ్చితంగా ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఎలా ఇస్తుంది అనేది కావాలి. కొంతమందికి ఏంటంటే ఎలా ఇచ్చినా పర్వాలేదు, మాకైతే ఎక్కువ అమౌంట్ అయితే కావాలనుకుంటారు. బట్ సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక కంపెనీ అనేది మనీ ఎలా ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ ఈ రోజుల్లో ప్రపంచానికి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటో చెప్పనా, ఏదైనా మన అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయగానే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ అమౌంట్ ని ఎక్కడ పెట్టేసి మనకి ఇస్తున్నారంటారు. ఎవరికైనా ఫస్ట్ ఆన్సర్ కావాల్సింది ఏంటంటే, అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టారు. స్టాక్ మార్కెట్ లో పెట్టేస్తే వాళ్ళు హ్యాపీ. ఎవరో తీసుకొచ్చి చేస్తారు, ఇతనే మంచి ఎక్స్పర్ట్, ఇతను ట్రేడ్ చేశారంటే కంపెనీలో రూపాయలు వచ్చేస్తే మిమ్మల్ని కూడా కుబేర్లు చేసేస్తాం అని చెప్తారు. వెంటనే హ్యాపీగా స్టాక్ మార్కెట్ లో పెట్టేస్తున్నారు, ఇందులో నుంచి మనకు కోర్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు అనేస్తారు. ఓకే, హ్యాపీ సార్, ఇది కూడా ఓకే. ఇంకా ఏం కావాలి, రియల్ ఎస్టేట్ లో పెట్టారు, భూముల మీద పెట్టారు, భూముల మీద పెట్టేసి మనకు వచ్చేసరికి అక్కడ ఏదో ఒక మొక్కలు వేసేసి ఆ మొక్కల మీద మనకి ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్రాఫిట్ అనేది జనరేట్ చేయాలి. ఇంకా చెప్పాలి అంటే ఇంకా గోల్డ్ మీద పెట్టడం కానీ, లేకపోతే బిట్కాయిన్ మీద పెట్టడం కానీ, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద పెడితేనే అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కడ దగ్గర పెట్టేసి మనకి ఇచ్చేయాలని ఆలోచనలో ఉంటారు. బట్ అందరూ మర్చిపోయేది ఏంటో చెప్పాలి, ఎప్పుడైనా అవుట్ సైడ్ మార్కెట్లలో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగినప్పుడు ఖచ్చితంగా రేట్ ఆఫ్ రిస్క్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకో చెప్పనా, ఇప్పుడు మీరు ఒక స్టాక్ మార్కెట్ ట్రేడర్, నేను కూడా ట్రేడర్ సార్, నేను సెమీ రిజిస్టర్డ్ పర్సన్. ఈక్విటీ అండ్ మాడ్యులేట్ ఈక్విటీ డెరివేటివ్స్ లో నేను కూడా సర్టిఫికేషన్ చేశాను, నేను కూడా ట్రేడింగ్ చేస్తాను. అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి, సార్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసి నేను ₹1,00,000 ఉన్నాయంటే మీరు నాకు ₹1,00,000 ఇచ్చారనుకోండి, నేను ఈ మంత్ ట్రేడ్ చేసి మీకు ఒక 10,000 ప్రాఫిట్ అనేది జనరేట్ చేశాను. నెక్స్ట్ మంత్ కూడా 10,000 ప్రాఫిట్ అనేది జనరేట్ చేశాను. నెక్స్ట్ మంత్ 10,000 ప్రాఫిట్ జనరేట్ చేశాను. లాస్ట్ మంత్ 4th మంత్ లో ఒక 10,000 లాస్ అనేది ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, ఈ మంత్ కట్ అయిపోయినా 20,000 ప్రాఫిట్ అనేది ఇంకా 20,000 ప్రాఫిట్. బట్ ఒక నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏదైతే ఎగ్జిస్టింగ్ కంపెనీల మార్కెట్స్ అనేవి ఉన్నాయో అందులో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ మంత్ ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే నాకు 10 కోట్ల ప్రాఫిట్ అనేది ఆ కంపెనీ ఇచ్చింది. నెక్స్ట్ మంత్ నేను 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను. సార్ సెకండ్ మంత్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యిందంటే, ఖచ్చితంగా ఏ నెట్వర్కింగ్ కంపెనీ అయినా సరే కమ్యూనిటీ మెంబర్స్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి. అప్పుడు ఖచ్చితంగా 20 కోట్లే అవుతుంది. అంటే సింపుల్ చెప్పాలి అంటే ప్రాఫిట్ అనేది నెక్స్ట్ మంత్ వచ్చింది. అలాగా నెక్స్ట్ మంత్ వచ్చేసరికి నేను 500 crores ఇచ్చాను ఆ కంపెనీ, 50 crores ప్రాఫిట్ ఇచ్చాను. అలా నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 1000 crores ఇచ్చాను, నాకు వచ్చేసరికి 500 crores లాస్ ఇచ్చాను. ఇప్పటి వరకు జరిగిన కంపెనీలన్నీ కూడా లాస్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే, వన్ ఆఫ్ ది రీజన్ ఇది ఒక్కటే సార్. చాలా కంపెనీలు ఏంటి అంటే ఉన్న అమౌంట్ కి సమాధానం చెప్పలేక, లాస్ బేర్ చేయలేక ఉన్న అమౌంట్ చాలా మంది వెళ్ళిపోయారు. దీనివల్ల ఏంటి అంటే ఖచ్చితంగా చాలా వరకు కూడా మంచి ఉద్దేశంతో వచ్చినా సరే ఏదో ఒక రోజులో ఖచ్చితంగా లాస్ అనేది బేర్ చేయలేము. అంటే ప్రతిరోజు ప్రాఫిట్ తీయడం అనేది వాళ్ళే దేవుళ్ళు కాదు సార్. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో కూడా లాసెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది. బట్ ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే లాస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని ఎవరు కూడా బేర్ చేయలేదు. అందుకని కంపెనీ ఏం చేస్తుంది అంటే ఓన్ ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కంపెనీ అనేది ప్లాన్ చేస్తుంది. వేటి మీద అంటే ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీని క్రియేట్ చేసుకుని, ఆ ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది లాంచ్ చేసి, దాని మీద వచ్చే ఎక్స్చేంజెస్ లో గ్యాస్ ఫీజు రూపంలో కంపెనీకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఓన్ వ్యాలెట్ ని క్రియేట్ చేసుకుంది. ఓన్ వ్యాలెట్ కూడా ఫర్దర్ డేస్ లో మనకి అవైలబిలిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రిప్టో డెబిట్ కార్డ్ సిస్టమ్ అనేది కూడా మనకి వస్తుంది. నెక్స్ట్ మెటావర్స్ ప్రొవైడ్, ఎక్కడ ఉన్నా సరే పర్సన్స్ మనం మీటింగ్ అనేది చేసుకుని దాని ద్వారా సిక్యూర్ ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. దీని అన్నిటికనే ఒక ఎత్తు ఏంటంటే, సింపుల్ చెప్పాలి అంటే మన కంపెనీ లాంచ్ చేసిన అప్లికేషన్స్ కానీ వెబ్సైట్ కానీ యూజ్ చేయడం వల్ల కూడా కంపెనీకి డబ్బులు వస్తాయి. సార్ వెబ్సైట్ అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల కూడా కంపెనీకి డబ్బులు వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి సార్. ఎందుకంటే వాట్సాప్ వాడడం వల్ల మనం ఏం వర్క్ చేస్తామని మనకి అన్ని కోట్లు వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులతో ఆయన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కొనేసాడు. సింపుల్ చెప్పాలి అంటే కమ్యూనిటీ మెంబర్స్ ద్వారా ఎలాంటి సక్సెస్ అయినా తీసుకునేయడం అనేది ప్రూవ్ చేసిన అప్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి. అంటే సింపుల్ చెప్పాలి అంటే ఓన్లీ అప్లికేషన్ యూసేజ్ మీదే కాదు, మన టెక్స్ట్ రూపంలో గ్యాస్ రూపంలో
రూపంలో, వ్యాలెట్ దగ్గర క్యాష్ రూపంలో, సింపుల్ చెప్పాలి అంటే జాయినింగ్స్ మనకి అన్నింటి మీద, క్రిప్టో డెబిట్ కార్డ్ సిస్టమ్ మీద, మెటావర్స్ ప్రాజెక్ట్ మీద, అన్నింటి మీద కంపెనీకి ప్రాఫిట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఎన్నో వేస్ లో ఓన్ గా క్రియేట్ చేసుకుంటాం. కానీ ఒక నిజం మాత్రం ఒప్పుకోవాలి, బయట చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద కంటే ఇంటర్నల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చే ఇన్కమ్ అనేది ఖచ్చితంగా చాలా తక్కువగానే ఉంటుంది. బట్ అందుకని కంపెనీ ఏం డెసిషన్ తీసుకుంది అంటే, మన కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి ఇందాక మనం రిఫర్ చేసుకోవడం ద్వారా, మన ఫ్రెండ్స్ ద్వారా మనకు వచ్చిన 8,500 ఉందో, ఆ 8,500 ప్లస్ మన 1,000 రూపాయలు కలిపి 9,500 వచ్చింది. ఈ రెండింటిని కలిపి మనం 2x పార్ట్ లోనే కంప్లీట్ గా ఇస్తుంది అనమాట. అందుకనే 1,90,500 మనకి రిమైనింగ్ మనకి మనం 1 lakh పెట్టుకుంటే మనకి టోటల్ 2 lakhs రావాలి. అందులో మన రెఫరల్ ఇన్కమ్ అనేది 8,500 వచ్చింది. మన డైలీ 60,000 రూపాయలు వచ్చాయి, అంటే టోటల్ 9,500 వచ్చేసింది. మనకి ఇంకా రావాల్సింది ఎంత? 1,90,500. అంటే సింపుల్ చెప్పాలి అంటే మనం ఎలా సంపాదించినా మన 2x అమౌంట్ అనేది ఇస్తుంది. అది మన టీం క్రియేట్ చేసుకుంటే త్వరగా వస్తుంది, లేదంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్. ఇలాగా మనకి 2x అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం. సెకండ్ లెవెల్ ఇన్కమ్. లెవెల్ ఇన్కమ్ కూడా వచ్చేసరికి మనకి టోటల్ గా ఇది కూడా 23 లెవెల్స్ అనేది మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఎలా వస్తుంది అంటే, మనం ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ కి తనకి డైలీ వచ్చే 60 మీద వచ్చే ఇన్కమ్ ఇది ఫస్ట్ లెవెల్ నుంచి 50%, సెకండ్ లెవెల్ నుంచి 25%, థర్డ్ లెవెల్ నుంచి 10%, అలాగే 3 లెవెల్ వరకు కూడా 10% రిసీవ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. ఇలా లెవెల్ 1 నుంచి 50% అంటే మనకు వచ్చేసరికి తనకు వచ్చే ఇన్కమ్ అనేది 1,00,000 రూపాయల మీద 1,000 రూపాయలు వస్తే మనకు వచ్చేసరికి 500 వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 250 రూపీస్, థర్డ్ లెవెల్ నుంచి 100 రూపీస్, అలా 16 లెవెల్ వరకు కూడా 100 రూపీస్ వస్తుంది. టోటల్ గా ఓన్లీ 3 మెంబర్స్ మీద వేసుకున్నాం సరే మనకి 850 రూపీస్ ఈ రోజు వచ్చింది. ప్లస్ మన డైలీ 60 ఎంత 1,000 రూపాయలు. సింపుల్ చెప్పాలి అంటే ఈ రోజు ఇన్కమ్ ఓన్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లెవెల్ ఇన్కమ్ అనేది డైలీ వస్తుంది, రిఫరల్ ఇన్కమ్ అనేది ఒకసారి వస్తుంది, మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అనేది కూడా వస్తుంది. అంటే ఈ డైలీ వచ్చే ఇన్కమ్ అనేది ఎంత? 850 రూపాయలు. అంటే మనకి ఇది డైలీ వస్తుంది, మన డైలీ 60 కూడా డైలీ వస్తుంది. అంటే టోటల్ గా రోజుకి వచ్చేసరికి 250 రూపాయలు, అప్రాక్సిమేట్ గా వచ్చేసరికి 2,000 రూపాయలు మనకి డైలీ 60 వస్తుంది. అంటే సింపుల్ చెప్పాలి అంటే మన అమౌంట్ అనేది రోజుకి 2,000 రూపాయలు మనకు వస్తుందంటే, మనం పెట్టుకున్న 1 lakh మనకి 2 lakhs రావడానికి మనకి అప్రాక్సిమేట్ గా 200 days సరిపోతుంది. అవునా కదా? సారీ, 100 days లో మన అమౌంట్ అనేది మనకి డబుల్ అయ్యి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా. ఆల్రెడీ మనకి 850 ఇన్కమ్ 850 కలిపి 10,350 రూపాయలు ఈ రోజు ఆల్రెడీ వచ్చేస్తుంది. అంటే ఇంకా మనకి రావాల్సిందంతా 1,89,600 రూపాయలు. కంపెనీ స్ట్రైట్ గా చెప్పేది ఏంటి అంటే, ఈ కంపెనీ అడిషనల్ గా బయట ఇన్వెస్ట్మెంట్స్ చేసి లాస్ చేయాలి అనుకోవట్లేదు. ఏదేదో ఆఫర్లు ఇచ్చేసి కార్లు, గిఫ్ట్లు, లేకపోతే ఇంకా అడిషనల్ ఇన్కమ్స్ అనేవి ఆఫర్ చేసి, లేదంటే శాలరీ కంపెనీ టీవీలు ఇచ్చి, ఫారెన్ ట్రిప్లు ఇచ్చి ఈ కంపెనీ ఆ ప్రాఫిట్ ని ఎక్కడి నుంచో కవర్ చేసి లీడర్స్ ని పుష్ చేసుకొని ఈ కంపెనీ లాస్ చేసుకొని అందరినీ ఒక చీటెడ్ కంపెనీ కింద ఉండాలి కాదు సార్. మన కంపెనీ పాయింట్ టార్గెట్ ఐకాన్ పాయింట్ కింద ప్రపంచానికి పరిచయం అవ్వాలి, కంపెనీతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సక్సెస్ఫుల్ ఇన్కమ్ ని తీసుకురావాలన్న ఆలోచనతో వచ్చిన కంపెనీ కాబట్టి కంపెనీ ఎప్పటికీ కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కింద అందరికీ పరిచయం అనేది ఉంటుంది. ఖచ్చితంగా అది ఇష్యూ చేసుకోవాలి అంటే ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఇలాగే ఉంటాయి. మీకు కావాలి, కార్లు కావాలి, కావాలి అంటే ఖచ్చితంగా ఈ కంపెనీ అయితే మీకోసం కావాలి, ఖచ్చితంగా కాదు. ఇది ఎప్పటికీ కూడా ఒక బెస్ట్ ఇన్కమ్ కింద, బెస్ట్ క్రిప్టో ప్లాట్ఫామ్ కింద ప్రపంచానికి పరిచయం అయ్యే రోజుల్లో అందరూ ముందు చూడబోతారు సార్. కంపెనీతో ట్రావెల్ అయ్యే వాళ్ళందరూ కూడా సక్సెస్ ఖచ్చితంగా తీసుకుంటారు. అందుకని కంపెనీ క్లియర్ గా చెప్పేది ఏంటి అంటే, ఎవరు ఎలా ఉన్నా సరే వాళ్ళ అమౌంట్ అనేది ఇస్తుంది. అడిషనల్ బెనిఫిట్స్ అనేది ఒక్క రూపాయి కూడా కంపెనీ అనేది ఆఫర్ చేయదు. ఇది సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్, సక్సెస్ఫుల్ గా అందరికీ రీచ్ అవ్వాలన్న ఆలోచనతో ఇలా 2x అమౌంట్ అనేది కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మినిమం డిపాజిట్ వచ్చేసరికి $10 సార్. మినిమం విత్డ్రావల్ వచ్చేసరికి $10 విత్డ్రా అనేది $10 డిపాజిట్ ఎందుకు తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ ఎవరైనా పర్సన్ తనకి సెల్ఫ్ గా ఆలోచించుకుని తన కుటుంబం కోసం $10 పెట్టుకున్న పర్సన్ కూడా రేపు ఫ్యూచర్ ప్రొడక్ట్ వాల్యూ 10 లక్షలు తన కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆలోచించి ప్రాజెక్టే మన స్కై మార్కెట్. ఖచ్చితంగా ఇది అందరికీ రీచ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇదంతా కూడా మనకి అంతా కూడా ఫ్యూచర్ గోల్డెన్ డెక్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇది ఉంది, ఇలాంటి బెస్ట్ ఇన్కమ్ ఉంది కాబట్టి మనం ఈ రోజు కూడా సక్సెస్ మనం తీసుకోగలుగుతాం. ఫైనల్ టోకెనమిక్స్ సార్, ఫైనల్ టోకెనమిక్స్ వచ్చేసరికి ఒకసారి ఇక్కడ ఫైనల్ టోకెనమిక్స్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫైనల్ టోకెనమిక్స్ వచ్చేసరికి
ఇది ఫైనల్ టోకెనామిక్స్. ఇక్కడ టోటల్ కంపెనీ వచ్చేసరికి 230 కోట్ల టోకెన్స్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. అందులో 99% టోకెన్స్ బర్నింగ్ కాన్సెప్ట్ ద్వారా మనకి బర్న్ అవడం అనేది జరగాలి. తర్వాత బర్న్ అయిన తర్వాత ఆటోమేటికల్ గా ఫైనల్ సప్లై లో ఉన్న 1% టోకెన్స్ అనేవి మనకి ఏదైతే ఉన్నాయో అవి అన్ని మేజర్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ ఏంటంటే ఎవరైతే కంపెనీతో 99% టోకెన్స్ బర్న్ అయ్యే వరకు కంపెనీతో ట్రావెల్ చేస్తారో వాళ్ళ కంపెనీ సక్సెస్ లో మేజర్ హోల్డర్స్. కాబట్టి కంపెనీ ఏం చెప్తుంది అంటే ఫైనల్ సప్లై లో ఉన్న 1% టోకెన్స్ అంటే అక్షరాల 2,30,00,000లో 2% టోకెన్స్ అంటే సింపుల్ చెప్పాలి అంటే 2,00,00,000 సింపుల్ చెప్పాలి అంటే 2,07,00,000 టోకెన్స్ అనేవి కమ్యూనిటీకి ఫైనల్ టోకెన్స్ కమ్యూనిటీకి ఇచ్చేస్తుంది. రిమైనింగ్ 23,00,000 టోకెన్స్ కూడా కంపెనీ ఏం చేస్తుందంటే మన ఓన్ గా కంపెనీ సిగ్నేటెడ్ ఫార్మాట్స్ లో అందరికీ అవైలబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇలా కంపెనీ ఒక సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్క యూజర్ కి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ని ఇంట్రడ్యూస్ చేసి అందరికీ ఒక బెస్ట్ ఇన్కమ్స్ ని ఇవ్వాలన్న ఆలోచనతో వచ్చింది స్కైమర్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ గైస్ అండ్ దే ఆర్ ఫైటెడ్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండ్ దే ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఫర్ అవర్ సక్సెస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ and your family, and this is one of the best passive income ever in the world. Definitely use it properly, and if you had any kind of doubts, so you can ask our friends also, and any kind of leaders are available. You can ask any kind of question. Okay guys, ఎలాంటి కైండ్ ఆఫ్ డౌట్ ఉన్నా సరే ఓపెన్ గా అడగండి. ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అనేది మనకి మన లీడర్స్ అందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వరప్రసాద్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ సార్ అన్నట్లు 100% మనకు చెప్పినటివి అన్ని 100% వేరే కంపెనీలు ఏం చేస్తున్నాయనేది మనం విన్నాము, ఇవన్నీ చూసాము కూడా. ఇది మన కమ్యూనిటీ ద్వారానే ఓన్గా అన్ని బిల్డ్ చేసుకుంటూ కంపల్సరీ సార్ చెప్పాడు రిలయన్స్ గురించి అని. ఆయన వరల్డ్ లో పెద్ద బిలియనీర్ కాబట్టి టాప్ 10 టాప్ 5 లో ఉన్నాడు కాబట్టి అందరికీ గుర్తు. ఇది అలా లాంగ్ విజన్ తో ఆలోచన చేసుకుని 100% ట్రాన్స్పరెన్సీతో మన కంపెనీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి అది తక్కువ కాలంలోనే. ఆల్రెడీ క్రిప్టో గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, బ్లాక్ చైన్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, డాలర్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు చూస్తున్నారు కూడా. అవన్నీ తెలిసిన వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు అంటే మన ఫోర్స్ కాయిన్, ఆ కాయిన్ అని, ఈ కాయిన్ అని, ఆ టోకెన్ అని, ఈ టోకెన్ చాలా వస్తున్నాయి. అవన్నీ వచ్చినటువన్నీ ఎన్నో ఏళ్ళు నెలలు ఉన్నా కూడా అవి బ్లాక్ చైన్ కానీ, ఎక్స్చేంజ్ కానీ, వ్యాలెట్లు కానీ దానికంటూ ఒక ప్రణాళిక లేకుండా చేసుకునేటివి చూసినాం. ఇది అట్లా లేకుండా మనకు చెప్పిన కాలంలో అంటే 100% రోడ్ మ్యాప్ లో మనం ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళు సార్ మాకు ఇవన్నీ ఏం తెలియదు అని మాత్రం అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందరూ కూడా PDF కానీ, ఆడిట్ రిపోర్ట్ కానీ, వైట్ పేపర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దానిలో రోడ్ మ్యాప్లు ఉండేటివన్నీ నెలల వ్యవధిలో తక్కువ కాలంలోనే చెప్పినట్లు వచ్చింది. 100% ట్రాన్స్పరెన్సీగా ముందుకెళ్తుంది. మీకు కూడా రేపు పొద్దున ఏం చేసినా మనందరం కమ్యూనిటీ కోసమే. కంపెనీ కంటూ పర్సనల్ గా ఏముండదు, యూజర్ కు ఏముండదు, ఇన్వెస్టర్ కి ఏముండదు, అందరికీ ఆమోదయోగ్యంగా ఈ కంపెనీ ఫస్ట్ చెప్పేది ఇది 30 years above అని చెప్తుంది. అలా ఉండాలన్నప్పుడు మనందరికీ సౌకర్యార్థము ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకున్నా కూడా మాకు బెనిఫిట్ లేదు అనుకోవద్దు దయచేసి. ఏదైనా మనందరికీ అవకాశం ఉన్నందుకు. ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్లు ఉంటారు, కొంతమంది చిన్నగా జాయిన్ అయి ఉంటారు. ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం, $25 తీసుకొని జాయిన్ అయ్యి టీం చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లా చాలా మంది లీడర్స్ కూడా ఉన్నారు, ఇన్వెస్టర్లు ఉన్నారు, చిన్నగా $10 జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఏం చేయాలన్నా మనందరికీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే మీరు చేసే పనులు ఎక్కడుంటే అక్కడ ఏం చేసే పనులు అయినా సరే డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటూ మన కంపెనీ ముందుకు వెళ్తుంది. మీరు కూడా మీ పనులకు డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఒక టైం కేటాయించుకుంటూ ఈ వద్దు కూడా ఎక్సలెంట్ అండి, చాలా అద్భుతం. ఎందుకంటే వరసార్ ప్లాన్ చెప్పడం ఎంత బాగా అద్భుతంగా ఉందో. మీరు కూడా 150+ వచ్చారు. నిజంగా అంటే ఇదే ఎఫర్ట్ కొనసాగించుకోండి. ఎందుకు చెప్తున్నామంటే మీకు తెలిసినంత చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అర్థం అవ్వవు. వాళ్ళు అడిగే క్వశ్చన్ మీరు చెప్పలేరు. వాళ్ళని కనుక్కుంటారు, వీళ్ళని కనుక్కుంటారు,
చెప్పడం కాదు, ఎవరిని కనుక్కునే పని లేదు. జూమ్కి ఇన్వైట్ చేయండి అంతే. మీరు చేయాల్సిన మంచి పని ఏంటంటే జూమ్కి ఇన్వైట్ చేయడమే. వాళ్ళు క్వశ్చన్ అడగచ్చు, మీరు క్వశ్చన్ అడగచ్చు. సార్ వీళ్ళు అడగచ్చు, వీళ్ళు అడగకూడదు అనేది లేదు. దీనిలో జాయిన్ అవ్వని వాళ్ళు కూడా అడగచ్చు. కానీ మేము చెప్పినవన్నీ స్టడీ చేసుకోవాలి. ఏది పీడిఎఫ్, వైట్ పేపర్, ఆడిట్ రిపోర్ట్ అని చూసి దీని వీడియోలన్నీ స్టడీ చేసుకుని ఏమైనా అడగచ్చు. సార్ నాకేం తెలుసు సార్, ఇది ఎట్లా అది ఎట్లా అని అడిగితే ఏమి తెలియనప్పుడు ఏం చెప్తారు? మీకు ఏం తెలుసు అని చెప్తారు? దీని గురించి అన్ని స్టడీ చేసుకుని ఏ క్వశ్చన్ అయినా అడగండి, ఇబ్బంది ఏమి ఉండదు కదా. తెలియకోకుండా వచ్చి అదేం సార్ ఇదే నిజం సార్. ఖచ్చితంగా మన కంపెనీ లాంగ్వేజ్ ఎంతో ముందుకు పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని స్టడీ చేసుకోవాలి, దీని గురించి అవగాహన చేసుకోవాలి. మీరు కూడా చెప్పలేని వాళ్ళు ఉంటారు, లీడర్స్ అయినా చిన్న వాళ్ళు అయినా ఎవరైనా సరే. చెప్పలేనప్పుడు జూమ్కి ఇన్వైట్ చేయండి. ఇంతకు మించిన బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది ఉందా? వరప్రసాద్ సార్ కింద ఎవరున్నారో మాకు తెలియదు, మా కింద ఎవరున్నారో తెలియదు, రజనీకర్ సార్ కింద ఎవరున్నారో తెలియదు, శెట్టి సార్ కింద ఎవరున్నారో తెలియదు. వీళ్ళందరి కింద ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా జూమ్ లో అందరికి మీరు మా టీం కాదు, మీరు మా టీం అయితేనే ఇవన్నీ ఉండవు. జూమ్ లో ఎవరైనా అడగచ్చు, ముందు వినాల, వినకోకుండా ఏం చేసేది లేదు. ఎందుకంటే ప్రతిదీ ఏదైనా కానీ సార్ అంటుంటాడు లెర్నింగ్ లేనిదే ఎర్నింగ్ రాదు అని. 100% అది నిజం. ఖచ్చితంగా మీరు కూడా దీని గురించి అవగాహన తెచ్చుకొని ఒక్క రోజు రాదు, 2 రోజులు రాదు, 3 రోజులు రాదు, కంటిన్యూ ఫోకస్ పెడితే తప్పేముంది. 24/7 జూమ్ ఏనండి, 24/7 జూమ్ రమ్మని ఎవరు చెప్పరు. మనకుంటే ఒక టైం కేటాయించుకొని మీకు అవకాశం ఉన్న రోజు జూమ్కి రండి. మీకు తెలిసిన వాళ్ళు జూమ్ కన్వర్ట్ చేయండి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మార్నింగ్ సెషన్ కూడా చాలా బాగా జరిగింది సార్. చాలా వరకు మొత్తం ట్రాన్సాక్షన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ అంతా ఎలా చేసుకోవాలి, ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా చెప్పాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం మీరు మళ్ళీ ఆ వీడియో అనేది రికార్డ్ చేశారు, అది మనకి యూట్యూబ్ లో పెడతారు, అది యూజ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ చెప్పినట్టు కూడా సబ్జెక్ట్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు అది కనుక తెలుసుకోగలిగితే మీకు ప్రతి ఫ్యాక్టరీ ఈజీగా కనిపిస్తుంది. చేసుకోవాలన్న ధైర్యం అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ అనేది వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనకు వర్క్ మీద ఉంటుంది తప్పితే సబ్జెక్ట్ మీద అనేది ఉండదు. సబ్జెక్ట్ ముందు దాన్ని సక్సెస్ఫుల్ గా గ్యాదర్ చేసుకోండి. ఏమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, నేర్చుకోకపోతే అర్థం కాకపోవడానికి. ఒకసారి చూడొచ్చు, సేమ్ ట్రాన్సాక్షన్ రేపు చేస్తాం, ఎల్లుండే చేస్తాం, అవతల ఎల్లుండే చేస్తాం. ఏ సార్ విత్డ్రా కొడితే ఈ రోజు విత్డ్రా అలాగే కొడతాం, రేపు విత్డ్రా అలాగే కొడతాం. మనకి ఆ ప్రాసెస్ అనేది సేమే చేసేటప్పుడు అది కష్టమేం కాదు కదా. సింపుల్ చెప్పాలి అంటే అది నేర్చుకోవడానికి మనకి నాకేమీ తెలియదు అనుకుంటే మనం ఏం చేయలేము సార్. సింపుల్ చెప్పాలి అంటే ఇక్కడ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది కంటే వెబ్సైట్ గురించి తెలుసుకొని మీ టీంకి మీరు హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకు తెలియనప్పుడు మనం చేసేది ఏం లేదు. చాలా మంది ఏంటంటే ఓన్లీ మన సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకున్నాం, వాళ్ళు ఉంటారు కదా అంటే ఎన్ని రోజులని మీ పక్కన ఉంటారు సార్ వాళ్ళందరూ కూడా. కనీసం కొంతమంది ఏంటంటే కనీసం ఏదైనా వర్క్ చెప్పినప్పుడు కనీసం 50% కూడా వాళ్ళు దాంట్లో నేర్చుకోవట్లేదు. మళ్ళీ స్టార్టింగ్ ఈ స్టెప్ ఎలాగా, ఆ స్టెప్ ఎలాగా, మళ్ళీ ఇక్కడ నుంచి మనం విత్తర పెట్టాలా, లేకపోతే ఎలా చేయాలా అలా చేయాలి. సరే ఎవరి లైఫ్ కోసం ఎవరు కష్టపడే ప్లాట్ఫామ్ అనేది ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే నేర్చుకునే వాళ్ళ దగ్గరికి లీడర్ వెళ్తాడా, లేకపోతే ఫోకస్ పెట్టకుండా రెక్లెస్ గా ఉండి ఆయన ఉంటే ఉంటారు, లేకపోతే పోదు, మనకి ఎంతకంత వస్తే చాలే అన్న ఫీలింగ్ ఒక పర్సన్ దగ్గర ఉంటారు. మీ సక్సెస్ అని మీరు తీసుకోవాలంటే మీ ప్రాపర్ గా మీ లీడర్ని మీరు యూజ్ చేసుకోవడం నేర్చుకోండి, సబ్జెక్ట్ ని పెంచుకోవడం నేర్చుకోండి, రూమ్ ని సరిగ్గా యూజ్ చేసుకోవడం నేర్చుకోండి. ఇవన్నీ ప్రాపర్ గా జరిగిన రోజే మీరు సక్సెస్ తీసుకోగలరు. అంతేగాని ఒక లీడర్ ఉంటాడు లేదంటే వాళ్ళే చెప్తారు, ఎన్ని రోజులు ఇన్ఫర్మేషన్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకోగలుగుతాం సార్. ఫస్ట్ థింగ్ క్లియర్ గా చెప్పాలి అంటే ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్, దాంతో పాటు కూడా సబ్జెక్ట్ అవేర్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో కూడా ఎందుకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం అంటే మన కంపెనీ ఈ రోజు రేపట్లో వెళ్ళిపోయేది కాదు, అది అలా అని చెప్పి చాలా రోజులు ఉండే కంపెనీ. దాంతో పాటు కూడా మన సబ్జెక్ట్ అనేది మనం గట్టిగా నేర్చుకోవాల్సిన రోజు కూడా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే సార్ రేపటి రోజు ప్రతి లీడర్ కూడా బిజీ అయిపోతాడు, అసలు ఎలా ఉంటాడో ఎంత టైం ఉంటుందో కూడా తెలియదు. ఒక అరగంట టైం ఇవ్వడం కూడా చాలా కష్టమయ్యే రోజులు కూడా ఉన్నాయి. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు సూపర్ లెవెల్ లీడర్స్ లో మీరు ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడడం అంటే అది గొప్పనే చెప్పొచ్చు. ఎంత బిజీగా ఉన్నారంటే అంత బిజీగా ఉన్నారు. ఇలాంటప్పుడు మీకు డౌటే, మీకు క్లారిటీ లేదు, మీకు విత్డ్రావలే తెలియదు. కొంతమంది తెలుసా వీక్లీ విత్డ్రా చేసుకోవడం కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి డాష్ బోర్డ్ లో చూసుకొని వీక్లీ విత్డ్రా చేయాలని కూడా అర్థం కావట్లేదు. వీక్లీ విత్డ్రా చేసుకోవడానికి డాష్ బోర్డ్ కి సంబంధం ఏంటని కూడా
కొంతమంది అడుగుతున్నారు సార్, మీ డాష్ బోర్డ్ చూసుకొని మాత్రమే విత్డ్రాల్ పెట్టండి. 2x అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ టీం నుంచి మీకు ఎంత వచ్చినా సరే మీరు దాని నుంచి మీరు ఎర్న్ చేసేది ఏమీ ఉండదు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ ని పెంచుకోండి. మనం ఒక బెస్ట్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్, ఒక బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ కింద ఉన్నాం. కానీ ఇదేదో మీరు ఇప్పుడు ఇలాగా చూసిన కంపెనీలు లాంటి కంపెనీ అయితే ఖచ్చితంగా కాదు. అన్నిటికీ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు సబ్జెక్ట్ ని సంపాదించుకోగలిగితే మిమ్మల్ని ఎదిరించేవాడు ఎవడో లేడు, మిమ్మల్ని సంపాదించుకోవడంలో ఆపేది ఎవడో లేడు. ముందు సబ్జెక్ట్ ని సంపాదించుకోండి. సార్ ఇందాక మీరు సారీ సార్ ఇక్కడ నుంచి మీరు ఇందాక నుంచి చాలా వరకు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తారా? నేను పేరు చూసుకోలేదు మళ్ళీ. సార్ ఆర్య గారు సార్, వరప్రసాద్ సార్, ఆర్య. ఓకే ఓకే సార్. నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, మీరు మాట్లాడవచ్చు సార్. వినిపిస్తుంది మీ వాయిస్, చెప్పండి సార్. సార్ మీ వాయిస్ అయితే ఏమి వినపడట్లేదు సార్. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే ఒకసారి మళ్ళీ అడగండి. ఒకసారి మళ్ళీ మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది. మా వాయిస్ వినిపిస్తుంది సార్ ఆర్య సార్ మీకు? సార్ ఇప్పుడు చెప్పండి సార్. మీ వాయిస్ వినిపిస్తుంది సార్, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, స్లోగా వినపడుతుంది, గట్టిగా మాట్లాడండి. ఓకే, అది 2x అయిపోయిన తర్వాత రీఇన్వెస్ట్ అన్నారు కదా సార్? అవునండి, అవును. రీఇన్వెస్ట్ అనేది ఎంత చేయాల్సి ఉంటుంది సార్? అంటే ముందు చేసినంతే చేసుకోవాలా, లేదంటే ఏమైనా డిఫరెన్స్ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకో తక్కువ చేసుకోవడం? అది మీరు ఎంతైనా చేసుకోవచ్చు సార్. బట్ ఏంటంటే ఆ కాలిక్యులేషన్ అనేది మీకు ఆ టైం వచ్చేసరికి మీరు ఎంత చేసుకోవాలని నాలెడ్జ్ పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు ₹1,00,000 పెట్టి మళ్ళీ 10,000 చేసుకుంటారన్న ప్రాబ్లం ఏం లేదు. బట్ 10,000 చేసుకున్నప్పుడు నెక్స్ట్ వీక్ ఇన్కమ్కి మనకు మ్యాచ్ అయ్యే మన రీఇన్వెస్ట్మెంటే చేస్తున్నావా లేదా, మనకు అప్పుడు టీం ఎలా ఉంది, లేకపోతే మన టీం లేకపోతే మన ఐడి మీద మనం ఎలా రీఇన్వెస్ట్ చేసుకోవాలనేది ఈ కాలిక్యులేషన్ అన్ని పెంచుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా జూమ్ని ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే మీ క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా సార్? లేదంటే ఇవి సపరేట్ సెషన్స్ అనేవి మార్నింగ్ సెషన్స్ లో కూడా మేము పెడుతున్నాం కాబట్టి మార్నింగ్ సెషన్ లో కూడా మీరు అటెండ్ అయ్యేవి. అప్పుడు ఇలాంటివి అవన్నీ నేర్చుకుంటూ ఉండండి, మీకు క్లారిటీ వస్తుంది సార్. అడగండి సార్, ఏదో అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి 200 days పడుతుంది అన్నారు కదా సార్, మనకి 2x రావడానికి? అవును. సెకండ్ టైం 100 days లో వస్తుంది అంటే మనకి ఏమన్నా అంటే ఇది 200 days కాదు సార్. చౌదరి సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు అది 200 days ఆ పాయింట్ సార్. సార్ ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా 200 days అనేది ఎక్కడ లేదు సార్. మనం ఏమనుకుంటామంటే 1% చెప్పినారు కదా, డైలీ 1% అంటే అది 200 days మ్యాచ్ అవుతుందేమో అనుకుంటాం. కానీ ఇక్కడ కంపెనీ ఎవరి డబ్బుతోనో మనకు ఫ్యూచర్ గోల్డెన్ డక్ క్రియేట్ చేయట్లేదు, మన డబ్బుతోనే మనకు క్రియేట్ చేస్తుంది. అందుకే అక్కడ ఏం జరుగుతుంది, 1%లో 20/80 అని డివైడ్ అయ్యి 20% వచ్చేసి డైలీ విత్డ్రా తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది, అండ్ 80% వచ్చేసి వీక్లీ వన్స్ విత్డ్రా తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దాంట్లో కూడా ఏదైతే వీక్లీకి స్టోర్ అయిన అమౌంట్ 7 రోజుల పాటు ఉందో దాంట్లో నుంచి విత్డ్రాకు 10% ఇచ్చి రిమైనింగ్ 90% ఫ్యూచర్ గోల్డెన్ డక్ అని ఒక ఫ్యూచర్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడ దాంట్లోకి ఆ వ్యాలెట్లోకి పంపిస్తుంది. నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ ఏం జరుగుతుంది, ఫస్ట్ వీక్ 10% మాత్రమే విత్డ్రా పెట్టుకున్నాం, రిమైనింగ్ 90% క్యారీ అయింది. నెక్స్ట్ వీక్ ROI ప్లస్ ప్రజెంట్ వీక్ లాస్ట్ వీక్ ఉన్న ఫ్యూచర్ గోల్డెన్ డక్ లో నిలబడిన ఇన్కమ్ది రెండింటిని కలిపి విత్డ్రా ఇస్తుంది. అలా మనకి ఎవ్రీ వీక్ ఇంక్రీజ్ అవుతాకు విత్డ్రా జరుగుతుంది. ఫైనల్ గా 2x ఆఫ్ అమౌంట్ అనేది మ్యాచ్ కావడానికి అరౌండ్ అది కూడా యూజర్ విత్డ్రా పెట్టుకుంటే మాత్రమే 8 months to 9 months లో మ్యాచ్ అవుతుంది. అది యూజర్ విత్డ్రా రెగ్యులర్ గా డైలీది కొంచెం అటు ఇటు పెట్టుకునే ఇబ్బంది లేదు, కానీ వీక్లీది ఎవ్రీ వీక్ విత్డ్రా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మాత్రమే ఫ్యూచర్ గోల్డెన్ ఫండ్ అనే దాంట్లో ఏదైతే నిలబడిందో దాంట్లో నుంచి బయటికి తీసుకోగలుగుతారు. లేదంటే అది అక్కడే స్టోర్ లో ఉంటుంది, ఈ ROI జనరేట్ అవుతానే ఉంటుంది. 1 month అయినా 4 weeks ROI మాత్రమే 10% పార్ట్ మాత్రమే విత్డ్రాకి వచ్చి ఉంటుంది, లాస్ట్ వీక్ది మాత్రమే వస్తుంది. అంటే 4 weeks పాటు విత్డ్రా పెట్టుకున్నందుకు అతనికి ఇంక్రీజ్ ఆఫ్ అమౌంట్ ఏదైతే మనం మామూలుగా జనరల్ గా ఏమనుకుంటామంటే ఈ వీక్ 10 వచ్చిందంటే నెక్స్ట్ వీక్ పెట్టుకోకపోతే 2 weeks 20 వస్తుంది అనుకుంటారు, కానీ అట్లా రాదు. ఇక్కడ ముందు వీక్ 10 వచ్చినప్పుడు
ఒక 2 వీక్స్ పాటు మనం విత్డ్రా చేయనప్పుడు కేవలం ROI రూపంలో జనరేట్ అయ్యే 10% విత్డ్రా మాత్రమే యాడ్ అవుతుంది. అంటే అరౌండ్ మనకు ఒక $12 $13 యాడ్ అయ్యి 2 వీక్స్ వెయిట్ చేసినందుకు $13 విత్డ్రా పెట్టుకుంటాం. అదే ఎవ్రీ వీక్ విత్డ్రా పెట్టుకుంటా పోతే 10కు ఇంకొక 2 తోడై 12 అయింది, 12కు ఇంకొక 2 తోడై 14 అయింది. ఇలా ఇంక్రీజ్ అవుతాకు వస్తుంది. ఎందుకు? మనం హోల్డ్ చేసుకున్న అమౌంట్ లో నుంచి కూడా 10% బయటికి తీస్తున్నాం కాబట్టి ఎవ్రీ టైం ఎవ్రీ వీక్. ఇలా మీకు 8 to 9 months లో మాత్రమే సింగిల్ ఐడి, అంటే ఏ రెఫరల్ లేనిది, ఏ లెవెల్ లేనిది, సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఐడికి ఇది వర్తిస్తుంది. ఇప్పుడు సింగిల్ ఐడికి మనము 2x అయిపోయే లోపల మనకి బ్యాలెన్స్ ఏమైనా ఉంటుంది సార్? బ్యాలెన్స్ అప్రాక్సిమేట్లీ 45 to 50% మోర్ దాన్ అటు ఇటుగా ఉండొచ్చు సార్. 50% అటు ఇటుగా ఉంటుంది. అంటే మనము ఒక $1000 ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు $2000 రావాలి. ఫ్యూచర్ గోల్డెన్ డక్ లో కూడా ఆల్మోస్ట్ $500 వర్త్ అక్కడ మిగిలిపోయి ఉంటుంది. మనము 8 months పాటు మన డబ్బు మనం 2x ఆఫ్ అమౌంట్ తీసుకునే ముందు ఒకవేళ అరౌండ్ ఒక 1950 అట్లా తీసుకున్నాం అంటే 50 బ్యాలెన్స్ ఉంది. ఆ టైంలో నెక్స్ట్ వీక్ విత్డ్రా ఎంత వస్తుంది అంటే ఆల్మోస్ట్ వీక్లీలో 60 ప్లస్ అలా డాలర్స్ రావచ్చు బయటికి. $60+ వచ్చేటప్పుడు నెక్స్ట్ రీఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం డెఫినెట్ గా అక్కడ క్యాలిక్యులేషన్ చేసుకొని ఐడిని కాపాడుకునేంత మాత్రమైనా రీఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ కొంచెం మోర్ అయినా రీఇన్వెస్ట్ చేయొచ్చు. తక్కువ చేస్తే తక్కువ చేసిన దానికి డబల్ ఇవ్వాలి కాబట్టి అంత మాత్రమే ఇస్తుంది. ఎక్కువ చేస్తే మనకి క్యారీ అయ్యేతాకు సెల్ఫ్ పెరుగుతుంది అండ్ ఫ్యూచర్ పెరుగుతుంది. అది మన చాయిస్ సార్, ఆ రోజు నిర్ణయం అది యూజర్ కు. Sir, thanks for asking question. Thank you for answering the question. And Priyank sir, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది వీక్లీ విడ్రాల్ అయింది సార్, నాకు డైలీ విడ్రా ఉదయం లేదు, చూపించింది సార్. మీరు అది మీకు స్క్రీన్ షేర్ పాసిబుల్ ఉంటే చేయండి సార్, లేదంటే మీ సీనియర్ అప్రోచ్ కండి. కొంచెం మీరు స్క్రీన్ షేర్ చేయొచ్చు సార్. మీరు నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి సార్. మీరు ఏమైనా రీఇన్వెస్ట్ చేసినారా? చేయలేదు సార్, అంటే మధ్యలో ఒకసారి చేస్తాను సార్. ఈ రోజు ఏమైనా చేసినారా అడుగుతున్నా. ఇవాళ ఏమి చేయలేదు సార్ నేను. రైట్, ఓకే, ఓపెన్ చేయండి. కింద ఆప్షన్ ఉన్నాయి చూడండి సార్, షేర్ అనేది. సార్ షేర్ దాని మీద ఎంటైర్ స్క్రీన్ అనేది తీసుకోండి. స్క్రీన్ ఎంటైర్ స్క్రీన్ సార్ వచ్చారా సార్? అది పచ్చగా ఏడు వచ్చింది బిగియాల. లేదు సార్, రావట్లేదు. ఇంకా రావట్లేదు సార్. ఇంకోటి వచ్చి మామూలు ఇది చెంపు పట్టు ఆపోజిట్ దేనికి అక్కడ స్టార్ట్ ఫోటోలు పెట్టింది రెండు అంతే. రేపు నేను ఉంటాను కదా మీకు మిగతా అర్థమైంది కదా. వర్షం ఏది దిగకూడదు, వర్షం ఏది పనికి రాదు. పోయిసారి తిరిగి తిప్పాడు చేత చిత్రం, అది లైన్ మీద వస్తూ అంటారు. లేదంటే ఒక్కసారి మీ సీనియర్స్ రావట్లేదు సార్, ఒకసారి అప్రోచ్ చేయండి. లేదంటే రేపు మార్నింగ్ అయినా మళ్ళీ మీరు ఒకసారి మీ డౌట్ అప్పటికి మీకు క్లారిఫికేషన్ అవ్వకపోతే మళ్ళీ అడగండి సార్. మీరు పని చేయండి సార్. సార్ మీరు పని చేయండి, ఆ మెటామాస్క్ లో ఉంటే సెట్టింగ్ లేకపోయి అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ డైలీ విత్డ్రా కొడితే ఏమొస్తుంది సార్ కింద చూపిస్తుంది అంటే సార్ ఇక్కడ స్క్రీన్ షేర్ అన్న కావాలి, లేదంటే జీరో స్కై అని చూపిస్తుంది సార్, జీరో స్కై అని చూపిస్తుంది. సార్ దగ్గర కావాల్సినంత స్కై కాయిన్ లేదు సార్, అందుకని మీకు రావట్లేదు. ఎస్ఎంసి బ్యాలెన్స్ లేనట్టు సార్, చెక్ చేసుకోండి.
ఎస్ఎంసీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా సార్? అది ఎస్ఎంసి గ్యాస్ ఫీజ్ కింద ఉండాలి కదా సార్ మనకు. ఇది ఎట్లా తీసుకోవాలి సార్? ఇది అంటే వేరే దగ్గర పర్చేస్ చేయాలి సార్, తీసుకోవచ్చు? డెక్స్ లో నుంచి అయినా తీసుకోవచ్చు, మీ సీనియర్ నుంచి అయినా తీసుకోవచ్చు, ఓకే, ఎవరి దగ్గర నుంచి అయినా దొరుకుతుంది సార్. మీరు అక్కడ అప్రోచ్ కండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. హలో సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ ఇప్పుడు మనకి ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్న కీవర్డ్స్ మనకి సేఫ్ ఫైల్ లో దాంట్లో కాపీ చేస్తుంటే డిఎన్బి చూపించట్లేదు. ఏదైనా స్టెప్ మిస్ అయ్యానా అని. బిఎన్బితో అవసరం ఏముంది అక్కడ? అక్కడ ఇథీరియం చూపిస్తుంది. అవును, ఎథీరియం, ఇవన్నీ ఎథీరియం కంపాక్టబిలిటీ వే సార్, చైన్స్ అన్ని కూడా. అది చూపిస్తే ఇన్వాలిడ్ కీ అంటుంది. మరి లేదు, మీరు సీనియర్ని అప్రోచ్ కండి, లేదంటే నా నెంబర్ తీసుకుని నాకు కాల్ చేసి స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు కాపీ చేసాము, కాపీ చేసినాక ఇథీరియం అంటే ఇంపోర్ట్ అన్నప్పుడు ఇన్వాలిడ్ కీ ప్రైవేట్ కీ అంటుంది. సార్ అక్కడ చేయాల్సిన చర్యలు ఉంటాయి, అది ప్రాపర్ గా చేస్తే కానీ అది రిలీజ్ కాదు, చూపియదు. స్టెప్స్ కరెక్ట్ గా పోవాలి కదా అక్కడ. ఓకే, కస్టమ్ నెట్వర్క్ లేకపోయి మీరు యాడ్ చేసి చేయండి మాన్యువల్ గా. ఓకే, అప్పుడు ఓకే అవుతుంది అది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రంగనాయకి మేడం, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. హలో హలో సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ చెప్పారు సార్. ఒకటి వచ్చేసి 1%, ఒక 20% 80% అని చెప్పారు సార్. డే బై 20%, నెక్స్ట్ వీక్లీ 80% అని చెప్పారు కదా సార్. అది మనకు డౌన్లోడ్ చేసుకునేది ఎక్కడ కనిపిస్తుంది సార్? మనం అది డౌన్లోడ్ చేసుకునేది అంటే విత్డ్రా చేసుకునేది. విత్డ్రా చేసుకుని డైరెక్ట్ విత్డ్రాది వీక్లీది ఫండ్ పేజ్ లోకి పోయి మీరు డైలీ పేజ్ లో ఉంటుంది, వీక్లీ దాంట్లో ఉంటుంది. అక్కడ డైలీ వీక్లీ అనేది 2 కాలమ్స్ ఉన్నాయి కదా, అక్కడ తెలుస్తుంది మనకు వీక్లీ లెక్క ఎంత వచ్చింది, డైలీ లెక్క ఎంత వచ్చింది అనేది. ఓకే, కొన్ని రోజులు మీ సీనియర్ తో టచ్ లో ఉండండి, ఆర్ జూమ్ రెగ్యులర్ గా ఫాలో కండి సార్. ఎందుకంటే ఇవి చిన్న క్వశ్చన్లు, ఇంపార్టెంట్ వి రైజ్ చేయాలంటే ఫస్ట్ ప్లాన్ తెలియాలి మీకు. ప్లాన్ తెలిస్తే ప్రాపర్ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. డిపాజిట్ చేసేది తెలిసినప్పుడు విత్డ్రా చేసేది కూడా మనకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా. కానీ వర్కింగ్ థియరీ ఎలా ఉంది, ప్లాన్ ఏముంది, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా, దీని మీద స్టడీ చేస్తే బెటర్ సార్. అంటే ప్లాన్ అనేది రెగ్యులర్ గా వినండి, కొన్ని రోజులు మీకు క్లారిటీ వస్తుంది ప్రతి దాని మీద. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో, థ్యాంక్ యూ టీమ్. ఇంకెవరైనా సార్? ఇందాక సెక్యూరిటీ సార్ ఒకసారి వెయిట్ చేస్తారు, లేరు సార్. అనురాధ మేడం, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు మాట్లాడచ్చు మేడం. సార్ రాజేష్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి అనురాధ మేడం మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ అది డెక్స్ అండర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి వచ్చింది సార్, అది ప్రాబ్లం రెక్టిఫై అయింది సార్? ఎప్పుడు ప్రాబ్లం అని మాత్రం అడగద్దండి, మాట్లాడద్దండి దయచేసి. ఎందుకంటే అప్గ్రేడ్ వర్షన్లు ఏమైనా ఉంటే డెఫినెట్ గా చేసుకోవడానికి తీసుకుంటుంది. ఇప్పుడు అది లైవ్ లోనే ఉంది, కాకపోతే కొంచెం డేటా అనేది మనం చేసింటాం కదా, ఆ డేటా అనేది ఫ్లెచ్ అయ్యేంత వరకు కొంచెం ఆపరేట్ చేసుకోవద్దండి. మాక్సిమం విత్ ఇన్ 20 minutes హాఫ్ అన్ అవర్ లో అది వచ్చేస్తుంది మనకు రెగ్యులర్ వాడుకోవడం కోసం. సార్ అప్పుడు మనం డెక్స్ వాడడానికి లేదా సార్? అంటే ఇన్సఫిషియంట్ నేటివ్ బ్యాలెన్స్ టు డిపాజిట్ అని వస్తుంది సార్. నేను చెప్పేది అదే, డేటా అనేది ఫ్లెచ్ అవుతుంది. ఇప్పుడు మనము మొబైల్లో ఒక బ్లూటూత్ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అయితేనే ఆపోజిట్ లో అక్కడ చూసుకోవడానికి దొరుకుతుంది. అది జరుగుతోంది. ఓకే.
ఆర్య సారీ రవి సార్ అన్మిట్ అవసరం ఇస్తాను సార్, మీరు అన్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. సార్ స్కై మార్వల్స్ సభ్యులందరికీ వెల్కమ్ సార్. నా చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇది మా ఫ్రెండ్ ఒక అతను ఇప్పుడు ఈ అప్గ్రేడ్ అయిన దగ్గర నుంచి అతను విత్డ్రాల్ చేయలేదు. అది ఇప్పుడు అతను ఎస్ఎంసి కాయిన్ వేసుకోవాలి అంటే లాస్ట్ టైం మనము యూఎస్డిటి నుంచి మనం ఒక $11 ఇందులో వేసుకొని మనం చేసేవాళ్ళం కదా గ్యాస్ ఫీజ్ కోసం. ఇప్పుడు అతను గ్యాస్ ఫీజ్ ఎలా తీసుకోవాలి? బ్రిడ్జ్ త్రూ ఇంకా అది అలాగే ఉంది. ప్రాపర్ లైన్ సెట్ అయ్యేంత వరకు ఏవి మార్చబడవు. ఏదైనా మార్చేది ఉంటే డెఫినెట్ గా అందరికి చెప్పి మారుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బ్రిడ్జ్ త్రూ తీసుకోవచ్చు, ఆర్ మీ దగ్గర ఉన్నవి ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రా పెట్టియచ్చు. నా దగ్గర ఉన్న ఎస్ఎంసి ఏదైతే కాయిన్ ఉందో అందులో నుంచి కొద్దిగా వేసి చేయొచ్చా సార్? 1000% సార్. ఇప్పుడు ఇంకా అది ఉండేదే ట్రాన్స్ఫర్ కు % మారడానికే కదా మన దగ్గర ఉన్నది. యూఎస్డిటిని ఎలాగైతే ఇచ్చినామో ఎస్ఎంసీని అలా ఇచ్చుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే సార్, మీరు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. ఇందాక మీరు ప్రెజెంటేషన్ లో వాటి షేర్ చేయగలరా సార్? న్యూ పీపీటీ వారం 10 రోజుల్లో వస్తుంది సార్. దాని త్రూ ఆ రోజు తీసుకుంటారండి. ఇప్పుడు ఓల్డ్ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు బైనాన్స్ బ్లాక్ చైన్ మీద రన్ అయింది. ప్రజెంట్ ఎకో సిస్టమ్ లైవ్ అయింది. దీన్ని సంబంధించిన పీడిఎఫ్ అనేది తొందరలో వస్తుంది సార్, 1 వీక్ 10 days లో. అప్పుడు తీసుకుందరులేండి. మీకు ఓల్డ్ది పర్వాలేదు, ఓన్లీ చూసుకోవడానికంటే ఓన్లీది తీసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ SkyMarvel.io పోయి మీరు స్క్రీన్ పైకి తీసుకుంటే అక్కడ దొరుకుతుంది పీడిఎఫ్. డైరెక్ట్ మీ మొబైల్లోనే ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. పీడిఎఫ్ కదా సార్? ఇందాక మీరు పీపీటీలో ఏదో కొంచెం కొన్ని క్యాలిక్యులేషన్ చేశారు, అందుకోసమనే అది పీడిఎఫ్ అవి సార్ మీకు పెడతారులేండి సార్. శివకుమార్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు సార్. గుడ్ ఈవినింగ్ స్కై మార్వెల్ ఫ్యామిలీ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీలో వచ్చిన మార్పులు చాలా సంతోషకరమైన సార్, చాలా అభివృద్ధిగా ఉన్నాయి. రేపటి రోజుల్లో మనకి హ్యాపీ ఇన్కమ్ డే వస్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు 2x కంప్లీట్ అయ్యి కొంచెం అవకాశాలు ఉంటాయి సార్ సీనియర్స్కి. వాటిని ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకునేది? ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎస్ఎంసీ వస్తుంది కదా, ఎస్ఎంసీని ఈ మన డాలర్స్ రూపంలో కొంచెము క్యాలిక్యులేషన్ ఇబ్బంది పడతాము. దాని గురించి ఏమైనా కొంచెం సలహా ఇస్తే బాగుంటుంది సార్. ఎవరు రేపటి రోజు నా 2x కంప్లీట్ అయిన తర్వాత బాధపడే పరిస్థితి ఉండదు సార్. మనకు ప్రజెంట్ SkyMarvel.io యూఎస్డిటి రూపంలోనే మనకి ఎంత అక్కడ స్టోర్ అయింది అనేది కనపడతా ఉంది. అది లైఫ్ టైం అదే విధంగానే కనపడుతుంది. మనం కాకపోతే డిపాయిట్ ప్లేస్ లో ఎస్ఎంసీ చేస్తున్నాం. ఎస్ఎంసీ దేనికి చేస్తున్నాం? $100 అయితే 100 ప్యాకేజ్, 1000 అయితే 1000 ప్యాకేజ్, 10 అయితే 10 ప్యాకేజ్. $10 వర్త్ ఎస్ఎంసీ అంటే మనకు $20 వర్త్ అవుట్పుట్ రావాలి. అది ఎస్యూఎస్డి అయినా ఎస్ఎంసీ అయినా. దానికి రెగ్యులర్ గా ఇంతకుముందు ఏ క్యాలిక్యులేషన్ అయితే చేసుకుంటున్నారో అదే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇక్కడ ఏ మార్పు లేదు దాంట్లో. సార్ ఇక్కడ నేను అడిగితే ఎస్ఎంసీ = ఎన్ని డాలర్ అయితే ఒక ఎస్ఎంసీ అనేది కొంచెం క్లారిటీగా అని చెప్తే బాగుంటుంది సార్. కొంతమందికి డౌన్ టీమ్ లో డిస్టర్బ్ ఉన్నారు, అది ఎట్లా చేయాలా అనేసి క్వశ్చనింగ్ ఉంది. నేను ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను సార్, ఒక నిమిషం. ఈ దీంట్లో క్యాలిక్యులేటర్ సరిగా పనిచేయదు. సరే, ఓకే. ఇది వచ్చేసి సపోజ్ నేను ఒక $100 వేయాలనుకుంటున్నాను సార్. $100 ప్యాకేజ్ డివైడెడ్ బై ప్రజెంట్ కాయిన్ ప్రైస్. ప్రజెంట్ సపోజ్ $104.543 ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఇంత కాయిన్ ఈ $100 తో సమానం. దీనికి తోడు మనం ట్రాన్సాక్షన్ మొదలు పెట్టే టైంలో అనుకోకుండా కాయిన్ ప్రైస్ డ్రాప్ అయ్యింది అనుకుంటే అక్కడ బఫర్ అమౌంట్ 0.5% బఫర్ అమౌంట్ యాడ్ అవుతుంది. అక్కడ చేసుకోవాలి మనం. అక్కడ అంటే ఇంకొక $0.5 వర్త్, $0.5 వర్త్ ప్లస్ గ్యాస్ ఫీజు
ఈ మూడింటిని పెట్టుకుంటే అక్కడ మనకు తెలిసిపోతుంది. మనం ఇక్కడ 1000 యాడ్ చేయాలన్నా ఇంతే, 10 యాడ్ చేయాలన్నా ఇంతే. ఇదే క్యాలిక్యులేషన్. $10 డివైడెడ్ బై ప్రజెంట్ ప్రైస్. అది తగ్గని పెరగని, తగ్గితే తగ్గిన ప్రైస్, పెరిగితే పెరిగిన ప్రైస్. దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఇప్పుడు 10 అనే ప్లేస్ లో డైరెక్ట్ తీసుకోండి. ఎంత? 10.05 అంటే 0.5% ఎక్కువ ఉండాలి కాబట్టి బఫరింగ్ అనే అమౌంట్ 0.5. కానీ ఇది కట్ కాదు మనకేమి, మన వ్యాలెట్ లోనే ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ చేసిన తర్వాత ఈ 0.5 అనేది మన వ్యాలెట్ లోనే మిగిలిపోతుంది. డివైడెడ్ బై 104.543 ఈక్వల్ టు ఇంత వచ్చింది. దీనికి తోడు మనం ఎస్ఎంసి గ్యాస్ ఫీజ్ కింద మెయింటైన్ చేయాలి కదా, అది కూడా అడిషనల్ గా పెట్టుకోండి. అంటే ఒక $10 ఐడి వేసేటప్పుడు మినిమం ఒక $1 వర్త్ ఎస్ఎంసి అక్కడ వేసి ఉంటే మనం ఫర్దర్ రోజుల్లో ట్రాన్సాక్షన్ల కోసం యూజ్ అవుతుంది. ప్లస్ ప్రజెంట్ ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది 10కు. 100కి వచ్చేసి 0.5 అంటే $0.5. 200కి వచ్చేసి $1. ఏది బఫర్ అమౌంట్. అదే ఆ $1 ఏం కంపెనీకి పోదు, మన దగ్గరే ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అది మనకు మన వ్యాలెట్ లోనే మిగిలిపోతుంది. 2, 3 మనకు ఇంకా నెక్స్ట్ ప్యాకేజ్ ఏమి $500 కు 0.5% అంటే 2.5. 500 ప్లస్ 2.5 ప్లస్ ఎస్ఎంసి ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడానికి సరిపడా ఎస్ఎంసి అంటే ఆల్మోస్ట్ ఒక $3 అక్కడ పెట్టుకుంటే 500 కట్ అయి $3 వర్త్ అక్కడ మిగిలిపోతుంది. సేమ్ 1000 కూడా 1000 యాక్టివేట్ చేయాలన్నప్పుడు 1000 ప్లస్ 5 బఫరింగ్ అమౌంట్ 5, ఒరిజినల్ ప్యాకేజ్ 1000, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఫీ ఇది తీసుకొని అక్కడ పెట్టుకుంటే ఐడి యాక్టివేషన్ అవుతుంది. రిమైనింగ్ ఆ $5 వర్త్ మనకు అక్కడ మిగిలిపోతుంది. గ్యాస్ బిల్ ఇదే రకం కొనసాగుతుంది, ఏమైనా తగ్గుతుంది సార్? సార్ తగ్గడం పెరగడం అనేది మార్కెట్ మీద ఉంటుంది. కాయిన్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే సపోజ్ ఒక బనానా 1 రూపీనే, మార్కెట్ కింద పంట లేదన్నప్పుడు అదే బనానా 5 రూపీస్ కూడా అవుతుంది, అదే బనానా 10 రూపీస్ కూడా అవుతుంది. బనానా ఒకటే అక్కడ, ఇక్కడేమి పర్సెంటేజ్ ఒకటే 0.009% తో క్యాలిక్యులేషన్ చేస్తోంది అక్కడ బ్లాక్ చైన్. 0.009 ఓకే, కానీ కాయిన్ ప్రైస్ పెరిగింది అనుకోండి అది కూడా పెరుగుతుంది, ట్రాఫిక్ పెరిగింది అనుకోండి అది కూడా పెరుగుతుంది. ఇక్కడ రెండు ఉంటాయి సార్, తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది, అది కామన్. కానీ డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్, డిపెండ్స్ ఆన్ కాయిన్ ప్రైస్, రెండింటి మీద ఉంటుంది సార్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ రాజేష్ సార్ మీరు మాట్లాడచ్చు సార్, కమిట్ ఆప్షన్ ఇంకొకటి సార్ మీరు మాట్లాడవచ్చు సార్, నోట్ చేసుకోండి సార్. వాయిస్ వినపడుతుంది సార్? క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వరా సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు. చాలా ప్లాన్ మటుకి చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే రజనీకాంత్ రెడ్డి సార్, శెట్టి సార్, అలాగే చౌదరి సార్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు సార్ అందరికి. చిన్న డౌట్ ఏంటంటే మన డౌన్లైన్ నుంచి సార్, ఇప్పుడు మనం ఈరోజు నాకు డైలీలో $300 అబోవ్ ఉండాలి. ఈ రోజు $25 వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక $25 నేను ఎస్ఎంసి డిపాజిట్ చేశానండి. అయితే మరి నాకు ఆల్రెడీ అది తగ్గిపోయింది, 285కి అంత వచ్చేసింది. ఆ రెండు కలిపి నైట్ 750 తర్వాత మనకి యాడ్ అవ్వాలి కదా, ఎందుకు యాడ్ అవ్వలేదు అనేది క్వశ్చన్ సార్. అలాగే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనకి ప్రతిదీ మన లెవెల్ ఇన్కమ్ ఏంటి ప్రతిదీ కూడా మనకి డిస్ప్లే అవుతుంది ప్రతి చోట. అలాగే మన డైలీ ఇన్కమ్ కూడా మన డైలీ డాలర్స్ వచ్చే యాడ్ అయ్యే డైలీ డాలర్స్ కూడా మనకి డిస్ప్లే వస్తే అది ఒక యూస్ఫుల్ గా ఉంటుంది కదా సార్ ప్రతి ఒక్కరికి అనేది చిన్న సజెషన్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ $300 విత్డ్రా పెట్టుకొని విత్డ్రా చేయకపోవడం ఫస్ట్ మన తప్పు. రెండోది, మనం ఇప్పుడు ముందు ఏ ప్యాకేజ్ లో మనం ఎంత యాడ్ చేసినాం అనేది ముందు డేటా ఉంది. మీరు ఎప్పుడు దాకా విత్డ్రా పెట్టుకోవాలనేది మీ దగ్గర ఉంది. కానీ ఇప్పుడు విత్డ్రా పెట్టుకోకుండా రీఇన్వెస్ట్ చేసినారు. ఇక్కడ ఏం జరుగుతుంది, అంతవరకు సపోజ్ ఒక $1000 ఇన్వెస్ట్ చేసి ఉంటే డైలీ ROI 10 అనేది మీకు తెలుసు, సిస్టమ్ కు తెలుసు. తర్వాత ఏమైంది, మీరు ఒక 25 యాడ్ చేసినారు. 25 యాడ్ చేసినప్పుడు ఇతను డైలీలో ఇన్ని రోజుల నుంచి విత్డ్రా పెట్టుకో
చేసుకోలేదన్న డేటా కంపెనీ దగ్గర ఉంది. మనకు అక్కడ ఆ క్షణంలో మళ్ళీ ఒక 25 యాడ్ చేస్తే ఇతను ఎప్పటి నుంచి విత్డ్రా పెట్టుకోలేదని చెప్పి చెక్ చేసుకొని వస్తుంది. అది ఫస్ట్ చెక్ చేసుకొని వచ్చి ఆ అమౌంట్ త్రూ మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మీకు పాసిబుల్ ఉంటే అది స్క్రీన్ షేర్ చేయడానికి తీసుకోండి, ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపైనా, లేదా పర్సనల్గా కాల్ చేసైనా అడగండి సార్, దానికి వివరణ దొరుకుతుంది మీకు. ఓకే సార్. అంటే ఈ రోజు యాడ్ అయిపోయినా రేపైనా యాడ్ అవుతుంది సార్ అది? సార్ అలాగా సార్, ఇప్పుడు అక్కడ రావాల్సింది ఎంత, వచ్చింది ఎంత, ఆ డెడ్ ఎండ్కి వచ్చిందా, ప్రతిదీ ఉంటుంది అక్కడ. ఒక క్వశ్చన్కే 4 ఆన్సర్లు ఉంటాయి ఇక్కడ. అది ఏ రూపంలో ఆ క్వశ్చన్ రైజ్ అయిందని తెలియాలి కదా ఫస్ట్. అవును సార్. స్క్రీన్ షేర్ చేయమంటారు సార్ అయితే? చేయండి పర్సనల్ గా కాల్ చేసి చేయండి, చెప్తాను నేను. ఇంకొకటి, అక్కడ $300 విత్డ్రాక్ ఉందని మీరే చెప్తున్నారు. అవును సార్. ఫైనల్ కి వచ్చిందా అది, లేదంటే ఇంకా రావాల్సింది ఉందా? ఫైనల్ గా సార్, అసలు ఫైనల్ కే రాలేదు సార్. అది ఫుల్ గా అమౌంట్ ఉంది మనం తీసుకోవాల్సింది 10 lakhs అబో. ఒకసారి నాకు స్క్రీన్ షేర్ చేయండి సార్, అది నేను చెప్తాను దానికి. ఓకే సార్. ఓకే. పోస్ట్ ఉంది సార్ నాకు. కోహోస్ట్ ఉంది, కాకపోతే నాకు పర్సనల్ గా చేయండి సార్, నేను వర్క్ మీద ఉన్నాను యాక్చువల్ గా. ఫ్రీ అయినాక ఓకే సార్. ఓకే సార్, చాలా లేట్ అయింది. థ్యాంక్ యూ సార్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. అందరికీ కూడా సార్. ఓకే, బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ డౌట్ క్లియర్ సార్. మనకి రేపు చాలా ఇంపార్టెంట్ డే, అండ్ కంప్లీట్లీ లీడర్స్ డే చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. అండ్ డోంట్ వెయిట్ ఫర్ సిచ్యువేషన్స్. ప్రతి ఒక్కరు లీడర్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ ఇన్కమ్ స్టేటస్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ గా అలాగా వాళ్ళు అచీవ్ చేశారు అనేది, వాళ్ళ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే వాళ్ళు మనలాగే మన పొజిషన్స్ నుంచి ఆ పొజిషన్స్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో లీడర్షిప్ పాయింట్ అనేది అందరూ తెలుసుకోండి. అండ్ రేపు మార్నింగ్ టెక్నికల్ సెషన్ అనేది ఏ టాపిక్ మీద ఉంటుంది అనేది రేపు మళ్ళీ నైట్ డిస్కస్ చేసి మీకు గ్రూప్ లో అప్డేట్ చేస్తాం. ఎవ్రీడే మార్నింగ్ 11కి టెక్నికల్ సెషన్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 7కి హిందీ జూము, 8కి తెలుగు జూమ్ ఉంటుంది. అందరూ దీన్ని యూజ్ చేసుకొని మీకు ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని మీ ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. వీఆర్ గుడ్ టు క్లోజ్ ఇట్. భాస్కర్ సార్, సిటీ సార్, వీఆర్ క్లోజింగ్ సార్. మీరే సార్ క్లోజ్ చేయండి సార్.